సొసైటీ ద్వారా నిర్వహించబడే మానసిక వికలాంగుల పాఠశాలకు సంబంధించి పంచుకుందాం అనుకుంటున్నాను. మనం 1995 అంటే కరెక్టంలో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 30వ సంవత్సరంలో మనం కంప్లీట్ అయ్యి 31లోకి వెళ్తున్నాం. దానికి సంబంధించిన పెరల్ జూబ్లీ కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. పెరల్ జూబ్లీ చేయాలనుకున్నాము. అంతకంటే ముందుగా మరి స్నేహ స్కూల్ కొన్ని అంశాల్లో ఈ ప్రగతి అనేది ఎట్లా సాధ్యమైందంటే ఒక విధంగా పేరెంట్స్ సహకారం, అదేవిధంగా మానసిక వికలాంగులు జాతీయ స్థాయిలో యోగా పోటీల్లో పాల్గొన్నారు. అదేవిధంగా 2025 అంటే ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖులో 17 మంది మానసిక వికలాంగులు పాల్గొన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ సంవత్సరం నా అంశం. వీళ్ళందరికీ కూడా ఒక మానసిక వికలాంగుడికి ట్రైనింగ్ ఇవ్వడం అంటే టీచర్లు చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నిసార్లు పిల్లవాడు డ్యాన్స్ చేస్తే అన్నిసార్లు టీచర్లు కూడా మరి పార్టిసిపేటరీ డ్యాన్స్ వాళ్ళతో పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ టీచర్లకి కూడా మరి టైం టు టైం మరి ప్రాపర్ గైడెన్స్ మరి ప్రిన్సిపల్ ద్వారా కానీ, లేకపోతే పెద్దలు వస్తూ ఉంటారు, డిడబ్ల్యూ మేడం గారి సలహాలు. ఇట్లా చాలామంది పెద్దల సలహాలతో మనం ఆ పిల్లల్ని 65 మంది మానసిక వికలాంగుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టడమే కష్టం, 65 మంది పిల్లల్ని. నాకు ప్రోగ్రాం అయిపోయినంత వరకు కూడా కొంచెం భయం ఉండే, మధ్యలోంచి ఎంతమంది పిల్లలు వెళ్ళిపోతారు. ఎందుకంటే చాలామంది క్రౌడ్ చూసినా, ఎవరైనా కలర్ఫుల్ డ్రెస్ చేసుకున్నా, కలర్ఫుల్ ఈవెంట్ ఏమన్నా వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు. నేను అనుకుంటా ఉన్నాను, మా వాళ్ళు ఎంతమంది మధ్యలోంచి వెళ్ళిపోతారు అని. ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎవరు కూడా చాలా సిస్టమేటిక్గా, అంటే క్రమశిక్షణ, అంటే నార్మల్స్తో పాటు అంత బాగా చేయకపోయి ఉండొచ్చు, కానీ మనకి వాతావరణం కూడా అనుకూలించలే ఆ రోజు. మనకి అప్పుడు హెవీ రైన్స్ ఉండే, గ్రౌండ్ అంతా తడిగా ఉంది, బురద ఉంది, పిల్లలు చేయగలుగుతారా? పొద్దున్నే ఫోన్ వచ్చింది నాకు, బాల్భవన్ మేడం అంటే ఇన్ఛార్జ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పటికైనా కానీ మీరు విత్డ్రా చేసుకోవచ్చే, ఇబ్బంది లేదు పిల్లలు, ఎందుకంటే చాలా బురద ఉంది గ్రౌండ్లో. అంటే మేము అనుకున్నాం మరి విత్డ్రా చేసుకుంటే దాదాపు ఒక 10-15 రోజులు పిల్లలందరూ చాలా కృషి చేసిండ్రు, టీచర్లు అందరూ కృషి చేసినారు. వీళ్ళందరూ కూడా గ్రౌండ్ ఎక్స్పోజర్ రావాలని బయటకి ఎక్కడికో తీసుకెళ్ళి గ్రౌండ్లో వాళ్ళకి దాదాపుగా 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చినాం. ఇవన్నీ అల్టిమేట్ సక్సెస్ అయింది. దానికి నేను ముఖ్యంగా ఫస్ట్ అయితే డిడబ్ల్యూ మేడం గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఆమె సహకారం లేకుండా నన్ను కూడా మేడం డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మేము ఒక అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసినాం. సార్ మాకు ఒక అవకాశం కల్పించండి అని. యాక్చువల్గా 30 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా తెలుసుకోండి, మానసిక వికలాంగులకు ఇప్పటి వరకు ఏ పెరేడ్ గ్రౌండ్లో కూడా పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఎక్కడా రాలేదు. ఎందుకంటే డెఫ్ చేసినారు, బ్లైండ్ చేసినారు, ఆర్థోపెడికల్ హ్యాండిక్రాఫ్ట్ చేసినారు. బట్ మానసిక వికలాంగులు 65 మంది మానసిక వికలాంగులు కల్చరల్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు వీరేశం సార్. 65 మంది మానసిక వికలాంగులు ఒక దగ్గర చేయడం అనేది చరిత్రలోనే ఐ థింక్, నేనైతే అనను, ఎందుకంటే నేను దేశంలో మేమే ఫస్ట్ అని. మా తెలంగాణలో అయితే నాకు పక్కా తెలుసు. నేను చేసిన 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా మానసిక వికలాంగులు ఒక పెరడ్ గ్రౌండ్లో కల్చరల్ ప్రోగ్రామ్ చేసిన దాఖలాలు అయితే లేవు. వీటన్నిటికీ కూడా మరి అధికార యంత్రాంగం సహకారం ఉంది, టీచర్ల సహకారం ఉంది, పేరెంట్స్ సహకారం ఉంది. వీళ్ళందరూ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం మనకు కొన్ని కొత్త రూల్స్ వస్తూ ఉన్నాయి. మనందరం కూడా రెడీగా ఉండాలి. ఎందుకు రెడీగా ఉండాలంటే ఏ క్షణమైనా కానీ గవర్నమెంట్ సహాయము గ్రాంట్ అనేది ఆగిపోవచ్చు.
ఇప్పటికే వాళ్ళు పొమ్మనలేక పొగబెట్టిన విధంగా చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఆ రెస్ట్రిక్షన్స్లో ప్రధానమైనది ఏంటంటే యూడిఐడి కార్డు. యూడిఐడి కార్డు అనేది ఒక మానసిక వికలాంగుడికి రావాలంటే స్కూల్ ప్రమేయం ఉండదు. డైరెక్ట్గా ఎవరైతే ముఖాంతో చదువుతో పాటే వాళ్ళే యూడిఐడి కార్డు కోసం కూడా వాళ్ళే అప్లై చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ చాలామందికి యూడిఐడి కార్డ్స్ లేవు. ఎవరి ఇయర్ ఏం చేస్తున్నాం, మేము ఎంతమంది అయితే అడ్మిషన్స్ ఇస్తున్నామో వాళ్ళందరికీ కూడా మేమే యూడిఐడి కార్డ్స్ అప్లోడ్ చేస్తున్నాం. వీటికి అన్నిటి కూడా యూడిఐడి కార్డ్స్ ఇష్యూ కావట్లేదు. సో రీసెంట్గా కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే మానసిక వికలాంగులు యూడిఐడి ఎక్నాలెడ్జ్మెంట్ ఉన్నా సరిపోతుంది కదా. సదరం అనేది అల్టిమేట్గా సదరం పనికిరాదు. యూడిఐడి కార్డు ఉంటేనే మేము గ్రాంటెడ్ ఇస్తాము. మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? మన స్కూల్లో 185 మంది పిల్లలుంటే మనకున్నది 110 మందికి యూడిఐడి కార్డ్స్ ఉన్నాయి. మిగతా 75 మందికి గ్రాంటెడ్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. మరి మనం 125 మంది మీద ఖర్చు పెట్టాలి. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మనం ఒక 2 బస్సులు అరేంజ్ చేసుకున్నాం, మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేస్తున్నాం, హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ని ఉన్నా ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతుంది. నేను అనుకున్నాను ఏంటంటే రాబోయే కాలంలో గ్రాంట్ క్లోజ్ చేయాలి కాబట్టి, క్లోజ్ చేస్తానికి ఒక అవకాశం కాబట్టి ఈ విధంగా అంటే మనం అప్లై చేసిన గ్రాంట్లో, మేడం గారు రికమెండేషన్ చేసిన గ్రాంట్లో మనకి 50% వస్తుంది ఎవ్రీ ఇయర్. మరి 50%కి మనం చదువు చెప్పట్లేదు, మనం 100%కి చెప్తున్నాం చదువు. 180 మంది అంటే 170 మంది పిల్లలకి రెగ్యులర్గా మన దగ్గరికి వస్తారు, వాళ్ళకి మనం చదువు చెప్తూనే ఉంటాం. బట్ ఇప్పుడేమంటున్నారంటే రాత్రి ఢిల్లీతో మాట్లాడిన విషయం, నేను మినిస్ట్రీ వాళ్ళతో మాట్లాడిన విషయం ఏంటంటే మీ దగ్గర 110 మెంబర్స్ ఉన్నారు యూడిఐడి కార్డ్స్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఆ 110 మందికి ఇస్తామంటున్నారు గ్రాంట్. ఇది ఒక అంశం. 110 మంది పిల్లలకు వస్తుంది గ్రాంటు. ఎవరికైతే సిఆర్ఆర్ యాక్టివ్ ఉంటేనే గ్రాంటెడ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ అప్లై చేసిన వాళ్ళకి సిఆర్ఆర్ మనం ఎక్కడి నుంచి ఇస్తాం, ఇప్పుడు ఏమంటే ఇస్తామా? లాస్ట్ ఇయర్ ఆగస్టులో మేడం గారికి మనం ఫైల్ సబ్మిట్ చేసినాం. సెప్టెంబర్ అక్టోబర్లో మేడం గారు ఇన్స్పెక్షన్ చేసి పంపించేశారు. వాళ్ళకి మనం ఇప్పుడు సిఆర్ఆర్ నెంబర్ ఎక్కడికి తీసుకొస్తాం? సిఆర్ఆర్ నెంబర్ లేకపోతే గ్రాంట్ లేదు. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే అల్టిమేట్గా ఒక ఎవరైతే వికలాంగుల కోసం దివ్యాంగుల కోసం పనిచేస్తున్నారో, ఇది నేను ఒక్కడే ఎదుర్కొంటున్న సమస్య కాదు, దేశం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. దేశం మొత్తం కూడా వికలాంగుల స్కూల్స్ అన్నీ కూడా ఎదుర్కొంటున్న సమస్య. దేశం మొత్తం మీద డెఫిషియన్సీ డాక్యుమెంట్స్ పెట్టండి అని అడిగింది వాళ్ళు. అంటే పోయిన సంవత్సరం మీరు సబ్మిట్ చేసిన దాంట్లో కొంతమందికి సిఆర్ఆర్ నెంబర్స్ లేవు. పోయిన సంవత్సరం సబ్మిట్ చేసిన స్టాఫ్కి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది సిఆర్ఆర్ నెంబర్? వాళ్ళకి జీతాలు ఇచ్చేసినాం, కొంతమంది ఉన్నారు, కొంతమంది డ్రాప్ అయిపోయారు. వాళ్ళకి సిఆర్ఆర్ నెంబర్ ఇస్తే మేము వాళ్ళకి సాలరీస్ రిలీజ్ చేస్తాం, లేకపోతే సాలరీస్ లేవు. ఈ విధంగా మనం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మేడం రికమెండ్ చేస్తారు, ఒక అమౌంట్ రికమెండ్ చేస్తారు. జనవరిలో కేంద్ర మంత్రిని కలిసినాం, కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినాం, కేంద్ర జాయింట్ సెక్రటరీని కలిసినాం. ఎవరైతే ఈ గ్రాంట్స్ చూస్తారో వాళ్ళందరికీ మా సమస్యలన్నీ వివరంగా చెప్పిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా. అంటే మనకి నిజామాబాద్ లాంటి ప్రదేశంలో సిఆర్ఆర్ నెంబర్స్ ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్స్ దొరకడం చాలా కష్టం. ఎగ్జాంపుల్ జ్యోతి 1995లో ఆమె స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్ చేసింది. ఆమె కూడా మరి ఆమె 29 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఆమెకు సిఆర్ఆర్ నెంబర్ ఎవరు అడగలేదు, మేము తీసుకోలేదు కూడా. పని చేసుకుంటున్నాము, చదువుకున్నాము, అవగాహన ఉంది కాబట్టి పని చేస్తున్నాము. ఇప్పుడు ఆమెకు సిఆర్ఆర్ నెంబర్ ఏమంటున్నారు?
సో సిఆర్ఆర్ నెంబర్ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సిఆర్ఆర్ ఆర్సీఏ. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఆన్లైన్లో అప్లై చేస్తే ఆర్సీఏ వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసి అక్కడ కూడా తెలిసిన వాడు ఉంటేనే సిఆర్ఆర్ నెంబర్ అనేది ఒక టీచర్కి ఇష్యూ అవుతుంది. ఇప్పుడు అంత ఈజీ కాదు సిఆర్ఆర్ నెంబర్ రావడం. సో ఆమె ఇప్పుడు క్వాలిఫైడ్ కాదు. సో అందుకేం చేసినాము, లాస్ట్ ఇయర్ చాలా మార్పులు తీసుకొచ్చినాము స్కూల్లో. జ్యోతి గారిని ప్రిన్సిపల్గా తీసేసి రాజేశ్వర్ని పెట్టినాం. ఎందుకంటే ఆమెకు సిఆర్ఆర్ నెంబర్ ఉందని. ఫిబ్రవరి నుంచి మనకి రాజేశ్వరి ప్రిన్సిపల్కి ఎందుకు చేస్తుంది? జ్యోతికి స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ మెంటల్ గ్రాడ్యుయేషన్ 95లో చేసింది. 2018లో స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ విజువల్ డిజబిలిటీలో చేసింది. విజువల్ డిజబిలిటీకి సిఆర్ఆర్ ఉంది. బట్ ఆమెకున్న నాలెడ్జ్ ఎప్పటి నుంచి 30 సంవత్సరాల అనుభవం ఎంఆర్ స్కూల్లో ఉంది. ఎంఆర్ స్కూల్ నుంచి తీసేయాల్సిన అవసరం వస్తుంది. ఆమెను ఇప్పుడు ఆమె విజువల్ స్పెషల్ విజువల్ డిజబిలిటీ ఉంది కాబట్టి విజువల్ డిజబిలిటీలో ఆమెను ఇప్పుడు మనం ప్రిన్సిపల్గా పెట్టుకున్నాం. ఇన్ని మార్పులు చేర్పులు అనేది మన వ్యవస్థాగతంగా మనం అంటే సంస్థాపరంగా ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నా. ఇంకా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అల్టిమేట్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం రికమెండ్ చేసిన కలెక్టర్ గారు రికమెండ్ చేసిన దాంట్లో వచ్చి 50% గ్రాంట్ కూడా మన చేతికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మేము చాలా కాలం దీన్ని మేము మోయలేమేమో భారం. సో పేరెంట్స్కి మేము చెప్పాల్సింది ఏంటంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇదంటే, పేరెంట్స్ కూడా ప్రిపేర్గా ఉండాలి. ఏ క్షణమైనా కానీ గ్రాంట్ కింద ఆగిపోతే స్కూల్ కూడా ఆగిపోతుంది. స్కూల్ కూడా మూసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బిగినింగ్లో చేసినాం. 91లో స్కూల్ స్టార్ట్ చేసి 2001 వరకు ఓన్గా నడపగలిగినాం. అది 20-30 మంది పిల్లలు ఉంటే అప్పుడు ట్రైనింగ్ అవసరం లేదు, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అవసరం లేదు. కాబట్టి అప్పుడు స్కూల్ పెట్టుకున్నాము, నడిపాము, అయిపోయింది. ఇప్పుడు కంపల్సరీగా ఒక స్కూల్ నడపాలంటే ఒక పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలా, దానికి కంటిన్యూస్గా రెన్యువల్స్ ఉండాలా, ఒక సిఆర్ఆర్ నెంబర్ ఉండాలి. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో అందరితోటి కావు ఎన్జిఓస్. చాలామంది తెలంగాణలో 73 ఎన్జిఓలు, తెలంగాణలో 73 ఎన్జిఓలకి గ్రాంటెడ్ వచ్చేది. ఎప్పుడు 2014 కంటే ముందు. ఇప్పుడు 42 సంస్థలకు వస్తున్నాయి. అంటే 30 సంస్థలు మానేశారు. మేము స్కూల్ నడపలేము, మాకు వద్దు, ఈ గ్రాంట్ వద్దు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము నడుపుకుంటాం లేకుంటే మానేసుకుంటాం అనేది. సో దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో రాబోయే కాలంలో ఏమేమి మార్పులు వస్తాయో ఆ మార్పులకు అనుగుణంగానే మీకు కూడా సర్వీసెస్ ఉంటాయి. సో దయచేసి అర్థం చేసుకోండి. సో మా వైపు నుంచి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. మా నుంచి ఏమైనా సహకారం కావాలంటే మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ నిజామాబాద్ జిల్లా నుంచి కేంద్ర మంత్రి వరకు మనం రిప్రజెంట్ చేస్తున్నాం. నేను కూడా ఒక తెలంగాణకి వైస్ ప్రెసిడెంట్గా, సో నేను కూడా జాతీయ స్థాయి వరకు రిప్రజెంట్ చేసిన వాళ్ళలో మార్పు లేదు ముఖ్యం. సో ఇవన్నీ కూడా మరి ఎందుకు జరుగుతుందంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు, అక్కడ పేరెంట్ రిప్రజెంటేషన్ లేదు. ఢిల్లీకి లేకపోతే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పేరెంట్ రిప్రజెంటేషన్ ఉందనుకోండి. మా పిల్లల్ని 23 సంవత్సరాల తర్వాత తీసేస్తే మేము ఎడబెట్టుకోవాలని చెప్పేసి పేరెంట్స్ ఎవరు రిప్రజెంట్ చేయట్లేదు. సంస్థలు రిప్రజెంట్ చేస్తున్నాయి. వాళ్ళే అనుకున్నారు సంవత్సరాలు బెనిఫిట్ కోసము వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ పేరెంట్ రిప్రజెంటేషన్ చేసిన రోజు, పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి క్వశ్చన్ చేసిన రోజు గవర్నమెంట్ని తప్పకుండా ఈ ఏజ్ రిలాక్సేషన్ 23 నుంచి లైఫ్ లాంగ్ పిల్లలు స్కూల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది మానసికంగా. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, రిప్రజెంటేషన్ అనేది పేరెంట్స్ నుంచి పోవాలా. దానికి మనం అనుకున్నాం పోయినసారి కూడా, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం మనం ఒక పేరెంట్ అసోసియేషన్ పెట్టుకుందాం. ఒక పేరెంట్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేద్దాం. వాళ్ళకి మనం కెపాసిటీస్ బిల్డ్ చేద్దాం, సామర్థ్యాలు పెంచుదాం. వాళ్ళతో పాటు మేము నడుస్తాం, మేము హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ మేము ఇస్తాం. సో కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, సో మేము ఇచ్చేది గ్రాంట్ కాదు మీకు, మేము ప్రత్యక్షంగా డైరెక్ట్గా మాట్లాడినప్పుడు మేము మీకు గ్రాంట్ కాదు ఇవ్వాల్సింది, మేము ఓన్లీ చేయూత ఇస్తాం మీకు. చేయూత అంటే ఏంది, ఇక్కడి నుంచి గేట్ వరకు తీసుకుపోతారు చేయబట్టుకొని, ఆ తర్వాత నువ్వు పూర్వం అంటారు. అది చేయూత అంటే. మేము తర్వాత అయినా కానీ క్లోజ్ చేస్తాము, మీరు రెడీగా ఉండండి అని.
తర్వాత ఇంకేం అడుగుతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, మీ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎక్కడుంది మీకు? ఎందుకు ఇవ్వట్లేదు మీ రాష్ట్ర ప్రభుత్వం? పెన్షన్స్ 4,000 ఇస్తున్నారు కదా, ఆ 4,000 కూడా పిల్లలు చదివించుకోండి అంటున్నారు. సో ఇవన్నీ కూడా మరి మన ముందున్న సమస్యలు. మనం కూడా ఒక పేరెంట్ అసోసియేషన్ని ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ క్వశ్చన్ చేసినంత వరకు ఇదే పరిస్థితి ఉంటారు. ఎందుకంటే మేము 10లో ఉంటాం సంస్థలు, పేరెంట్స్ వేలల్లో ఉంటారు. ఒక 1000 మంది 2,000 మంది పేరెంట్స్ రిప్రజెంట్ చేస్తే మినిస్ట్రీని తప్పకుండా మినిస్ట్రీ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. 23 సంవత్సరాల తర్వాత తీసేసే ప్రొవిజన్ తీసేస్తుంది. కోర్టులో కూడా కేసు వేసినాం. ఇది హైకోర్టులో నడుస్తుంది ఆల్రెడీ. కోర్టులో 23 సంవత్సరాల తర్వాత మానసిక వికలాంగులు తీసేయడం ఏంటిది అనేది. వాళ్ళ వికలాంగులు కూడా వాళ్ళు 18 సంవత్సరాల వరకు ఉంచుకుంటారు. 18 సంవత్సరాల తర్వాత పిల్లలు ఉంచుకుని వాళ్ళ దగ్గర రిడిక్యులస్, చాలా వ్యంగ్యని. ఇప్పుడైతే ఏమంటున్నారంటే పర్మనెంట్ అంటున్నారు. సో యూడిఐడి అనేది పర్మనెంట్ కాదు, ఇక దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లెక్కించాలంటే యూడిఐడి ఎక్నాలజ్మెంట్ నెంబర్ అంటే కంపల్సరీగా ఇవ్వాలి. సో మేమేం చేస్తాం, కొత్త పిల్లలు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ముఖ్యంగా ఒకటి షిఫ్ట్ అయిపోవడం, రెండవది 23 సంవత్సరాలు నిండిపోతే మేము తీసేయాలి స్కూల్లో నుంచి, మూడవది ఇక కొంతమంది లాస్ట్ ఇయర్ 2-3 డెత్స్ కూడా టేక్స్ ప్లేస్ అయినాయి, 2-3 డెత్స్ కూడా జరిగినాయి. సో ఏదన్నా కారణాల వల్ల పిల్లల్ని తీసేస్తే అదే పోర్షన్లో తీసుకుంటాం. మళ్ళీ 28 మందిని డ్రాప్ చేసినాము, 28 మందిని తీసుకున్నాం. 28 మందిని తీసుకుంటే ఆ 28 మందిలో 11 మందికి యూడిఐడి కార్డ్స్ ఉన్నాయి, 17 మందికి లేవు. 17 మందికి మేము అప్లోడ్ చేసినాం, యూడిఐడి కోర్సు అప్లోడ్ చేసినాం. ఇప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఈ సంవత్సరం మనం అప్లోడ్ చేసిన తర్వాత విత్ ఇన్ 3 monthsలో కార్డు రావాలి. కార్డు ఎవరికి వస్తుంది? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి వస్తుంది. వాళ్ళేం చేస్తారు, మేడం వల్ల, ఎందుకంటే ఫీల్డ్లో ఉంటారు కాబట్టి సిడిపిఓస్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కార్డు ఇష్యూ అయి ఉంటే వాడు ఆధార్ కార్డు పుట్టామనుకోండి, అందులో వెళ్ళిపోతుంది. 1 year తర్వాత ఇది ఇన్యాక్టివ్ అయిపోతుంది. 1 year తర్వాత ఎక్నాలజ్మెంట్ యూడిఐడి కార్డు రాదు, వాడికి ఎక్నాలజ్మెంట్ ఏదైతే ఇన్వాలిడ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఇన్వాలిడ్ అని వస్తుంది మనం కొట్టినామంటే ఆధార్ కార్డు. సో ఈ ఏడు మేము 17 మందికి యూడిఐడి కోసం అని చెప్పేసి అప్లోడ్ చేసినాము. వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ వస్తుంది, ఆ ఎక్నాలజ్మెంట్ తీసుకుంటున్నాము మేము. ఇప్పుడు మనకి సదరం క్యాంప్స్లో ఏం చేస్తున్నారంటే సదరం సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. స్లాట్ బుక్ చేసుకుంటే డైరెక్ట్ యూడిఐడి ఇస్తున్నారు. యూడిఐడి పర్మనెంట్, వన్స్ ఇట్ ఈస్ ఇష్యూడ్ ఇట్స్ పర్మనెంట్. సో ఈటీడీ వల్ల ఇబ్బంది లేదు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను గవర్నమెంట్, మానసిక వికలాంగుడు జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఉంది. జాతీయ మానసిక వికలాంగుల సంస్థని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ మనకి సికింద్రాబాద్లో ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, సైకాలజికల్ అసెస్మెంట్ రిపోర్ట్ అని ఇస్తారు. సైకాలజికల్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఏముంటుంది, వాడికి ఎంత ఐక్యూ ఉంది, వాడు మైల్డా, మోడరేటా, సివియర్ మెంటల్ కండిషన్ అని ఇస్తారు. ఆ సర్టిఫికెట్ అడవదంటాడు కేంద్ర ప్రభుత్వం. ఎవడైతే వాడు ఆధ్వర్యంలోనే ఇప్పిస్తున్నాం, వాడిచ్చిందే వాడిని అడవదంటాడు. యూడిఐడి కావాలంటాడు, యూడిఐడి కోసం అప్లోడ్ చేస్తున్నాము. ఆ ఏదైతే ఎన్ఏఎంహెచ్ ఇచ్చిందో ఎన్ఏఎంహెచ్ సర్టిఫికెట్ మీద మేము సదరంకి పోమంటున్నాం. మళ్ళీ సదరం తీసుకుంటున్నాడు. సదరము ఎన్ఐఎంహెచ్ సర్టిఫికెట్ తీసుకొని మేము యూడిఐడికి అప్లై చేస్తాం. ఎందుకంటే మాకు కంపల్సరీగా యూడిఐడి ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటేనే ఆన్లైన్లో పోర్టల్లో అప్లోడ్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన తర్వాత వాడు దానికి యూడిఐడి ఇష్యూ చేయడు. 1 year తర్వాత ఇంకా మన పిల్లలకి ఇబ్బంది అయితే ఉంటుంది. పిల్లలకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఆ పిల్లవాడికి యూడిఐడి ఉందా? ఎంతమందిని అడగండి మీరు. అంతమంది ఉన్నారు, అంతమందికి రికమెండ్ చేశాను. కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయినాయి? పోయిన నవంబర్లో వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయిన తర్వాత పోయిన సంవత్సరంలో మీ దగ్గర పనిచేసిన స్టాఫ్కి ఇప్పుడు సిఆర్ఆర్ నెంబర్ 700 వస్తాయి. అది అంటే వాడు కొంచెం సమంజసం కాదు. కొంచెం ఒకటి. రెండోది ఏంటంటే
మీ దగ్గర 128 మంది యూడిఐడీస్ ఉంటే అందులో కొంతమంది మల్టిపుల్ డిసేబుల్. ఇప్పుడు నిజంగా కూడా వాడు మానసిక వికలాంగుడే, బట్ వాడికి డెఫ్ సర్టిఫికేట్ ఇచ్చింది. డెఫ్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు డెఫ్. ఇప్పుడు మీకు 110కే ఇస్తాం మేము గ్రాంట్ అంటాడు. రాత్రే మాట్లాడింది, లెటర్ వచ్చింది నాకు. 110కి ఇస్తాం మీకు గ్రాంట్ అంటాడు. 110కే ఇస్తాం మీకు గ్రాంట్ అంటాడు. అందులో సగం పోతుంది గ్రాంట్. మీ దగ్గర సిఆర్ఆర్ నెంబర్ ఉన్న వాళ్ళకే నేను అంటే సిఆర్ఆర్ నెంబర్ అంటే ఆర్సీఐలో రిజిస్ట్రేషన్ కావాలి. ఎవరైతే రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్, రిహాబిలిటేషన్ అంటే వికలాంగుల పునరావాసంలో పాల్గొనే పనిచేసే ప్రతి ఒక్కరు రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్, వాళ్ళందరూ కూడా సిఆర్ఆర్ నెంబర్ ఉండాలంటారు. పోయిన సంవత్సరం అప్లై చేసినాడు. వాడు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, మార్చికి వాళ్ళ సాలరీస్ క్లోజ్ అయిపోతే ఇప్పుడు వాడు సిఆర్ఆర్ నెంబర్ ఉంటే రాత్రి కమ్యూనికేట్ చేశారు మాకు ఇది. సో ఇంత భయంకరంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాను నేను. రాబోయే కాలంలో ఇంకా ఇప్పటికే మేడం నాకు రికమెండ్ చేస్తారు. మేడం రికమెండేషన్ ప్రకారం కలెక్టర్ గారు దాన్ని అండోర్స్ చేస్తారు. ఇక అందులో మార్పులు చేర్పులు ఉండకూడదు. రావట్లేదు, దాని మీద పెట్టిన గ్రాంట్ నా దగ్గరికి వచ్చేది కూడా నేను ఎక్కడా లేదు. నేను ట్రాన్స్పరెంట్ కూడా పెట్టేస్తాను ఎంత వచ్చిందో సంవత్సరం. 50% కూడా రావట్లేదు మా గ్రాంట్. రికమెండేషన్ మేడం రికమెండేషన్ లెటర్ మీకు చూపిస్తాను, నాకు వచ్చిన గ్రాంట్ కూడా నేను చూపిస్తాను. అసలు పక్కన రాయాలి, రికమెండెడ్ బై డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది రాయాలా, రిసీవ్డ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ అని రాయాలా. అది రాయలేదు నేను. నాకు రిసీవ్డ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ రాస్తాను. నాట్ ఈవెన్ 50%. నాట్ ఈవెన్ 50%. వికలాంగులు 90% మంది వికలాంగులు నెవర్ ఎన్రోల్డ్. ఈ యూడిఐడీలు, ఆర్ఐడీలు, యూఐడీలు పిల్లవాడు సర్టిఫికేట్ పెట్టిన తర్వాత కూడా పిల్లవాడికి ఎన్ఐహెచ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అది నడవదండి. ఇవన్నీ కూడా ఇంకా రూల్స్ని ఎంత ఈజీ చేయాల్సింది అంత స్ట్రింజెంట్ చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ మోర్ అంటే పిల్లల్లో నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇందులో ఎంతమందిని, ఇప్పుడు 110 మందిని అంటే నేను ఈ 71 మంది నేను తీసాను. 180 మందికి రికమెండ్ చేసిండు పోయినసారి. 180 మందికి మేడం గారు రికమెండ్ చేశారు. మేము 110కి ఇస్తాం గ్రాంట్, మీకు ఎలిజిబుల్ ఫర్ 110 అంటున్నారు. ఈ 71 మందిని తీసేయాలి సార్, అంతే కదా యాక్చువల్గా. కానీ ఇది పోయిన సంవత్సరం కదా, 24-25 అయిపోయి 25 బడ్జెట్ గురించి ఇప్పుడు మాట్లాడతారు. అట్లా ఉంది. బ్లైండ్ ఉంటే ఇంకేం కాదు. వాడు ఎట్లా గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లా వస్తుంది 10 పాస్ అయితే. ఆర్థోపెడికల్ కాబట్టి ఏం కాదు. మానసిక వికలాంగుడు ఇప్పుడు ఒకే ఒక మొన్నటి వరకు మనకి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకు ఉన్నప్పుడు చాలా అంశాలు ఆయన లేవనెత్తారు వికలాంగులకు సంబంధించి. గవర్నమెంట్ స్పందన లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆయన 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాడు. 2 కూడా డిజేబుల్డ్ పిల్లలు. వాళ్ళు డిజేబుల్డ్ పిల్లలు 2 అడాప్ట్ చేసుకున్నాడు ఆయన 2 పిల్లలు డిజేబుల్డ్. ఒకరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చాడు. వాళ్ళని ఆఫీస్ చూపిస్తానని ఆయన చాలా సజెషన్స్ ఇచ్చాడు గవర్నమెంట్కి. కొందలో దొరికారు ఫస్ట్ సారి అవకాశం ఇచ్చారు. సో మేమైతే అనుకుంటున్నాము మా పనిలో మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ గవర్నమెంట్ నుంచి అంతకంటే ఎక్కువగా ఒత్తిడి కూడా ఉంది. మేము అది పెట్టండి, ఇది పెట్టండి. పిల్లల పెర్ఫార్మెన్స్ చూడండి, లేకపోతే పిల్లల అభివృద్ధి చూడండి, ఇవి చూడండి, కానీ ఏమీ లేదు. అదైతున్నది ఉంటారు. మా ఎన్జిఓస్లో కూడా ఎక్కడెక్కడ బ్లాక్ షిప్స్ ఉండొచ్చు, లేకపోతే కాదు కానీ, బట్ జరుగుతున్నాయి, ఇబ్బందులు అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రవితేజ గారు అందరికీ ప్రేమతో ఆదరించే గౌరవమైన DW రసూల్ బి గారికి, స్నేహ సొసైటీ బోర్డ్ మెంబర్స్, జ్యోతి మెసేజెస్ని అందరికీ అందించే మన మీడియా మిత్రులు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్, హాయ్, హలో. ఓకే, సిద్ధయ్య గారు మాట్లాడి కూడా ఒక డిసేబుల్డ్ పీపుల్ కోసం నడపడానికి అది పోరాటం చాలా కష్టమైన పోరాటం.
మీ అందరికీ బాగా తెలుస్తుంది. కానీ అది కూడా నాకు అంత, ఆయన కష్టంలో నాకు అది ఎక్కువ తెలియలేదు. అది ఒంటరి పోరాటం అవడం అనేది ఇంకా ఎక్కువ బాధ కలిగించి, ఇన్నేళ్ళు కృషిని ఎప్పుడు ఏమవుతుందో అని చెప్తుంటే, అది మనం అందరం చేయి ఇస్తేనే మనం దాన్ని నెక్స్ట్ ఆగకుండాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాం. ఇది జరగాలంటే ఫస్ట్ మనకి పేరెంట్స్కిను వీళ్ళ కేర్ గివర్స్కి క్లారిటీ ఉండాలి. అసలు ఈ ప్రాబ్లం అంటే ఏంటి, ఈ వైకల్యం అంటే ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే శకుంతల అద్భుతమైన పాటతో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. శకుంతల వాయిస్ కంపేర్ చేస్తే నా వాయిస్ పాడితే మీరు అందరూ పారిపోతారు. సో నాకు కూడా మీరు స్వర వైకల్యం అనొచ్చు, గాన వైకల్యం అనొచ్చు. మరి వైకల్యం ఉన్నట్టేనా? అంటే మనకి ప్రాబ్లం ఏంటంటే మనం చూసే చూపులోనే ప్రాబ్లం ఉంది. వైకల్యం అనేది మనం ఎందుకు వాడుకుంటామంటే మనం దాని ద్వారా 10 మందికి హెల్ప్ చేయొచ్చు, వాళ్ళ కోసం స్కూల్స్ నడపొచ్చు, వాళ్ళకి కావాల్సిన స్పెషల్ నీడ్స్ అందజేయొచ్చు అనే ప్రాబ్లంని, ఆ వైకల్యాన్ని మనం వైకల్యంగానే భావించి వాళ్ళకి ఇవ్వాల్సిన స్పెషల్ కేర్ ఇవ్వలేకపోతున్నాం. మనకి మనం ఒక స్టిగ్మా తయారు చేసుకొని, మనకి మనం ఒక బాధితుడుగా ఒక పేరు పెట్టుకొని మన జీవితాంతం ఎలా బాధపడాలో ఒక లైఫ్ డైరెక్షన్ ఇస్తున్నాం అన్నమాట. ఇది నేను చెప్తుంది కాదు, జనరల్గా మనం ఇప్పుడు 10 ఇయర్స్గా నేను సర్వీస్లో ఉండగా ఈ పిల్లలతో పాటు వచ్చే పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్న విషయాలు అన్నమాట. సో ఇప్పుడు నా ఎదురుగా 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు వెనక్కి తిరిగి చూడండి, మీకు కనిపిస్తే 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు ఇంకో చెట్టు కంటే పెద్దది, ఒక చెట్టు ఇంకో చెట్టు కంటే పెద్దది. అది పెద్ద చెట్టు కాబట్టి రెండో చెట్టుకి నీళ్ళు ఇవ్వడం ఆపేద్దామా? ఆపేయాలి కదా, ఎందుకు పెద్ద చెట్టుకే నీళ్ళు ఇద్దాం. అది కూడా పెరగాలి. ఎందుకు పెరగాలి? ఆ చెట్టు ఇంజనీర్ డాక్టర్ చెట్టు ఈ చెట్టు కాదని కాదు. ఎందుకంటే దేవుడు జీవితం ఇస్తే ప్రతి ఒక్కరికి జీవన హక్కు ఉంటుంది కాబట్టి, వాళ్ళకి జీవించే హక్కు ఉంటుంది కాబట్టి, ఇది మనం అనుకునేది కాదు, మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్. ఇప్పుడు ప్రపంచం ఎంత ఫాస్ట్గా మారుతుందంటే ఈ రోజు ఏముంటుందో రేపు ఏముంటుందో మనకు తెలియదు, అది నిజమే. కానీ ఇదంతా మార్పు వచ్చింది టెక్నాలజీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. కొన్ని ఏళ్ల తర్వాత ఈ నోయల్ హరారీ అని ఒక పెద్ద హిస్టోరియన్, ఇజ్రాయెల్ హిస్టోరియన్, ఆయన ఏమంటాడంటే అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మీరు కోడింగ్ చేయక్కర్లేదు, మెడిసిన్స్ కనిపెట్టక్కర్లేదు, అంతా అదే చూసుకుంటుంది అని అంటారు. ఎవరికి నిజంగా ప్రాముఖ్యత ఉంటుందంటే సొసైటీని కలిసి ఒకరిని మనం బాధ పెట్టకుండా కలిసి సంతోషంగా ఉండగలిగే కీలక పాత్రలు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఎన్జిఓలకి, సొసైటీలకి, మనము సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలదా? ఇలా ఆలోచించగలదా? చేయలేదు కదా. సో ఇజ్రాయెల్ అనే దేశంలో రాబైస్ అంటారు అనమాట. అంటే మనకి గుడిలో పురోహితుల్లాగా, చర్చ్లో ఫాదర్ లాగా, మౌలాలీస్ లాగా, వాళ్ళకి అందరికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అంతే. ఎందుకంటే వాళ్ళ భావన ఏంటంటే వాళ్ళు సొసైటీని సంతోషంగా విలువలతో హ్యాపీగా ఉంచగలరు అని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు నార్మల్ అంటే ఏంటి? ఈ బాటిల్ సైజ్ నార్మలా? మన చెప్పుల సైజ్ నార్మలా? మనం వేసుకున్న చొక్కా సైజ్ నార్మలా? సో ఈ నార్మల్ అంటే ఏంటంటే 100 మందిని తీసుకొని 95 మందికి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం నార్మల్ అంటాం. ఇది స్టాటిస్టికల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు చెప్పులు కుట్టాలి, వాడు ఫ్యాక్టరీ వాడు ఏమైనా 100 మందిని ఎల్లు, ఈ పెద్దవాళ్ళు అంటే ఈ అడల్ట్స్లో 100 మందిని పట్టుకో, వాళ్ళ కొలత తీసుకో. ఈ కొలత తీసుకున్నాక ఈ 95 మందికి పట్టే వరకు ఈ రేంజ్ పెట్టు. 6వ సైజ్ నుంచి స్టార్ట్ చేద్దాం, 8వ సైజ్ దాకా కుడదాం, అయిపోయి. ఇది నార్మల్. సో చాలా మంది అంటారు, అరే నాది 4వ సైజు నాకు చెప్పులు దొరకలేదు, అరే నాకు 10వ సైజు నాకు చెప్పులు దొరకలేదు అంటే, సార్ ఇది నార్మల్ కాదు సార్ అంటాం. అలాగే మానసిక వైకల్యం అనేది ఒక నార్మల్ ఎలా వచ్చింది? ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల ముందర స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కొంతమంది పిల్లలు ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు, కొంతమంది నేర్చుకోలేకపోతున్నారు. అరే ఈ నేర్చుకోలేని పిల్లలకి సెపరేట్గా ఏదైనా చేద్దామనే కాన్సెప్ట్తో చాలు అయింది. తర్వాత ప్రపంచ యుద్ధాల్లో అరే వీళ్ళకి తుపాకీ ఇస్తే మనల్ని కరెక్ట్ చేస్తాడేమో, వాడు కరెక్ట్గా అర్థమవుతున్నాయి అన్ని విషయాలు, కొన్నిసార్లు ఏమైనా కన్ఫ్యూజన్ అయిందంటే బాగా డేంజర్ అవుతుంది అని బాగా వరల్డ్ అంతా ఫేమస్ అయిపోయింది. కానీ దాని తర్వాత ఈ వైకల్యం అనే డెఫినేషనే మారిపోయింది. ఒక గ్రేట్ సింగర్ని తీసుకుంటే వాడికి అంకెలు కూడా వేయడం రాకపోవచ్చు,
అది మరి వాడిని వైకల్యం అని చెప్పి వేరే స్కూల్కి పంపిద్దామా? పెద్ద టెన్నిస్ ప్లేయర్కి వాడికి సైన్స్ కాన్సెప్ట్సే అర్థం కావు, మరి వాడిని అదే నీకు ప్రాబ్లం ఉంది రా రిటర్న్ తీసుకొస్తామా? మనం చెయ్యం. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క చైల్డ్కి ఏదో ఒకటి లేకపోతే బ్రెయిన్లో ఇంకొక ఏరియా కొంచెం ఎక్కువ డెవలప్ అవుతుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి మనం ప్రోత్సహిస్తాం. లేదు సార్ మా పిల్లడికి అసలు ఏది చేతనం అవ్వదు సార్, మీరు ఏదో మాట్లాడుతున్నారంటే ఓకే, అట్లీస్ట్ ప్రేమించడం అన్నా చేతనం అవుతుంది, మనకంటే బెటర్గా ప్రేమించడం అన్నా చేతనం అవుతుంది, అదన్నా మనం నేర్చుకోవాలి. సో ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. అందరం పర్ఫెక్ట్ కాదు, కొంతమందికి ఒక డిఫరెంట్ రకంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిల్లో ఒకటే ఈ వైకల్యం అనే కాన్సెప్ట్ ఇలాగ స్టార్ట్ అయిపోయి, కానీ ఇది ఒక స్టిగ్మాగా మారి మన పిల్లల్నే నిర్లక్ష్యంగా చూసేటట్టు, వైకల్యంతో పుడితే వాళ్ళని మనము చేర్చుకోకుండా చిన్నగా చూస్తూ వాళ్ళకి కావాల్సిన ఆ చెట్టును వదిలేసినట్టు పోషక పదార్థాలు, ప్రేమ, టైం ఇవ్వకుండా మన సమాజం మారడం వల్లనే ఇప్పుడు సిద్ధయ్య గారు, జ్యోతి గారు, స్నేహ సొసైటీ చేస్తే ఒంటరి పోరాటం అవుతుంది. రావచ్చు, లేకపోతే కొన్ని కీలకమైన విటమిన్లు అన్ని తక్కువ ఉండడం వల్ల అట్లా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్ని సింపుల్గా ఉంటాయి, దాన్ని కరెక్ట్ చేస్తే మన ఇంటెలిజెన్స్, బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. కొన్ని మనము ప్రయత్నించినా సరే పూర్తిగా కాకపోవచ్చు. తొందరగా మనం గుర్తించగలిగితే, పుట్టంగానే పిల్లలు 3 నెలల కల్లా తల పట్టుకుంటున్నాడా, 6 నెలల కల్లా కూర్చోగలుగుతున్నాడా, 9 నెలల కల్లా డోర్ దగ్గర నించొని అమ్మ మా అన్న బాయ్ బాయ్ అని చెప్తున్నాడా, సంవత్సరానికల్లా నడుస్తున్నాడా, ఇట్లాంటివన్నీ అందరికీ తెలిసినవే. ఫస్ట్ పిల్లాడు బాగున్నాడు, రెండో పిల్లాడు స్లోగా ఉన్నాడు, అరే మా పిల్లాడు స్లోగా ఉన్నాడు, పక్కింటి పిల్లాడు కంటే స్లోగా ఉన్నాడు అని మనం అదే గమనిస్తాం. వాడు పాట పాడుతున్నాడు, ఎప్పుడు పాడతాం, ఇలా కాకుండా గమనించి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టు మెడికల్ పరంగా మనం ఎంత తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తే అంత ఫాస్ట్గా వాళ్ళు డెవలప్ అవుతారు. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఓకే, అంతదాకా 3 సంవత్సరాల దాకా బాగానే, 5 సంవత్సరాల దాకా బాగానేడు, స్కూల్ స్టార్ట్ అవ్వగానే చాలా మంది ప్రాబ్లమ్స్ గుర్తిస్తారు. ఎలాగా? వాళ్ళు నేర్చుకోవడంలో ప్రాబ్లం అవుతాయి, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చెప్పడంలో ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో ప్రాబ్లం అవ్వచ్చు. సో దాన్ని బట్టి మనం ఓకే ఇది మైల్డా, మోడరేటా, సివియరా, ప్రొఫౌండ్ అని డిఫరెంట్ టెస్టులు చేసి మనం కేటగిరీస్ ఎందుకు చేస్తాం? ఉత్తి సర్టిఫికేట్ పెన్షన్ కోసమే కాదు, వాళ్ళకి ఎంతవరకు మనం సహాయం అందించాలి, ఎలా చూసుకోవాలి. సో శారీరకంగా వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు, కానీ మానసికంగా అదే పెరుగుదల లేదు. ఈ గ్యాప్ పెరుగుతూ పోతుంది, ఈ గ్యాప్ సమయంతో పాటు ఇంకా ఎక్కువే అయిపోతుంది. అందుకే సిద్ధయ్య గారు మళ్ళీ 18 సంవత్సరాలు, 23 సంవత్సరాలు ఎందుకు అంటున్నారంటే, ఈ గ్యాప్ ఐడెంటిఫై అవ్వట్లేదు, అయినప్పటికీ లేటుగా వస్తున్నారు. లేటుగా వచ్చిన ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే పెరిగిపోతాయో అప్పుడు మనకి చేతికి అంటారు కదా, ఎంత సఫర్ అవుతారు ఫ్యామిలీస్ అని ఆయన బాధ. ఈ గ్యాప్ని పెంచకుండా తగ్గించాలి అంటే కరెక్ట్ గైడెన్స్ మనం ఫస్ట్ డాక్టర్ సజెషన్స్, మన సోషల్ వర్కర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్స్ సజెషన్స్తో మనం అందుకొని ఫస్ట్ వీడు ఎలాగో నార్మల్ కాదు కదా అని వదిలేయకుండా, సరే వీడు కాళ్ళపైన వీడు ఎంతవరకు నిలబడగలగాలి, వాడు ఏం పని చేసుకొని వాడి జీవనాధారం కానీ వాడి పనులు వాడు చేసుకోగలగాలి అనేది ఆలోచిస్తే ఈజీ అవుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకోవాలి, మనం ఏం కావాలో క్లారిటీ ఉండాలి. లేకపోతే ఆ చెట్టు పొట్టిగా ఉంది కదా దానికి నీళ్ళే పోస్తే పెరిగే చెట్టు ఆ మాత్రం కూడా పెరగకుండా ఇంకా చిన్నగానే ఉండి తర్వాత మనం దాన్ని పూర్తిగా చూసుకోవాలి అని అదే మనకి బర్డెన్ ఫీల్ అయ్యి పూర్తిగా మర్చిపోదు. అవునా కదా? మన లోపల ఆ బాధను పెట్టుకొని పిల్లలు చాలా తెలివిమంతులు, గ్రహిస్తారు మన లోపల ఉన్న ఎమోషన్స్ అన్ని. ఆ బాధలు వాళ్ళు గ్రహించి బాధపడుతున్న మనసులు ఎదుగుదల ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. సో ఫస్ట్ మనం 2 స్టెప్పులు ముందుకు వెళ్తాము. ఇలా లేకపోతే ఒక 10 చేసిన కృషి కూడా నశించిపోతున్నారు అన్నమాట. చాలా వరకు పేరెంట్స్ కూడా నా దగ్గరికి వచ్చేది కూడా ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్లో టీచర్ మీ వాడికి నేను నేర్పించలేకపోతే అంటే పరిగెత్తుకుంటూ వస్తారు, లేకపోతే పెళ్ళి అప్పుడు వస్తారు, లేకపోతే అని అందరికీ ఫంక్షన్లు చేస్తున్నారు, చీరలు ఫంక్షన్ చేస్తున్నారు, మా అమ్మాయికి ఎప్పుడు చేద్దాం సార్ అని వస్తారు, లేకపోతే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి సార్ ఏమైనా చేయొచ్చా, అమ్మాయికి టీ పెట్టడం చేతనైతే లేదని వస్తారు. ఎప్పుడు కూడా ఒక గోల్ ఓరియంటెడ్ ఒక పని చేస్తే మాకు టెన్షన్ లేదు అనే ఉద్దేశంతో రావడం వలన ఎప్పుడు కూడా ఆ గ్యాప్ పెరిగిపోతూ ఇంకా వెనకబడినట్టు ఇంకా ఆశ కోల్పోతూ ఉంటారు. సో ఎంత ఎర్లీగా వస్తే
అంత మంచిది. ఎంత తొందరగా గుర్తించి దానికి తగ్గట్టు చేస్తే, ఎందుకంటే ఈ పోరాటము ఏదో జ్వరం వస్తే 3 రోజులు గోళీలా కాదు, 5 రోజుల ట్యాబ్లెట్స్లా కాదు, కొన్ని మెల్లగా దీంతో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది నేర్పించి ఒక జీవితంగా మారుతుంది. కాబట్టి మనకి, మన పక్కనున్న వాళ్ళకి, అండ్ ఇలాగా సఫర్ అవుతున్న, ఇట్లా దీంతో స్ట్రగుల్ అవుతున్న వేరే పేరెంట్స్ వాళ్ళందరినీ కూడా మనం తీసుకొని వాళ్ళతో వాట్సాప్ గ్రూపులు తయారు చేయడం, కలిసి పిక్నిక్కి వెళ్ళడం, వాళ్ళ పిల్లల్ని మన ఇంటికి తీసుకురావడం, మన పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించడం. ఇట్లా కాకపోతే ఇదే ఒక పనిష్మెంట్ లాగా అనుకొని అదే ఇంట్లో ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఫంక్షన్కి వెళ్తే మా వాడి గురించి ఏమంటారో, మా పాప గురించి ఏమంటారో అని అనుకుంటూ ఎక్కడికి వెళ్ళకుండా వీడు డెవలప్ అవ్వడు, మనము సంతోషంగా ఉండడం, ఫైనల్గా బర్న్అవుట్. అబ్బా నాకు అసలు ఈ జీవితం ఎందుకురా బాబు దేవుడు ఇచ్చాడు అనుకుని డిప్రెషన్లోకి వెళ్ళి మనం కూడా పేషెంట్లుగా తయారవుతాం. చేసిన తర్వాత పోయి లంచ్కి వెళ్ళిపోయాడు. లంచ్కి వెళ్ళిన తర్వాత తిన్నాడు. తినకతోటే ఫిట్స్ వచ్చినాయి. తినకతోటే ఫిట్స్ వచ్చినాయి. ఏమంటే పడిపోయాడు. 5 నిమిషాలు అన్కాన్షియస్. మేము అనుకున్నాం డ్యాన్స్లో టైర్డ్ అయిపోయాడేమో, సో అన్కాన్షియస్ అయిపోయాడని పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చినాం. 5 నిమిషాల తర్వాత వాడు లేచాడు. లేచి నేను డ్యాన్స్ చేస్తా అంటాడు. వాడు పేరెంట్స్ వచ్చారు ఇమ్మీడియట్గా. పేరెంట్స్ యాక్చువల్గా ఏంటంటే ఒకసారి ఫిట్స్ వచ్చిందంటే కూడా చాలా ప్రమాదకరమే. వాళ్ళు వచ్చి తెల్లవారి ఆ పిల్లవాడు ప్రాపర్ కేర్తో వచ్చిండేవాడు. అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ యూనిక్, ఎవరి పేరెంట్స్ కూడా యూనికే. ఒకళ్ళు అంటారు మా పిల్లలకి ఏమొద్దు మేము కూర్చోబెట్టుకోండి అంటారు. ఒక పిల్లవాడు ఫిట్స్ వచ్చి పడిపోయిన తర్వాత 5 నిమిషాలు అన్కాన్షియస్ మైండ్లో ఉన్న తర్వాత వాడు 5 నిమిషాల తర్వాత లేచి వాడు డ్యాన్స్ చేస్తా అంటాడు. వాడు పేరెంట్స్ కూడా నెక్స్ట్ డే ప్రాపర్ కేర్ తీసుకొని పంపించినారు. స్వెటర్స్, జర్కిన్స్ వేసి పంపించి. సో నేను నిజంగా కూడా అలాంటి పేరెంట్స్ని అప్డేట్ చేస్తున్నా. నిజంగా అలాంటి పేరెంట్స్ ఉంటే తప్పకుండా మాకు కూడా చేయాలనిపిస్తారు. సో మానసిక వికలాంగులు, సో ఒకళ్ళు నెట్టుకోకుండా ఉంటున్నారు. మరి తప్పకుండా వాళ్ళు కూడా అక్కడ పేరెంట్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు రాటదేలే విధంగా వాడు కూడా ఎన్కౌంటర్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి నెట్టిందంటే ఈ అమ్మాయి కూడా ఆ అమ్మాయి నెట్టే విధంగా ఎన్కౌంటర్ చేయగలగాలి. సో ఆ ఎన్కౌంటర్ వద్దు, మాకేమొద్దు, ఒక మూల కూర్చోబెట్టండి, మా అమ్మాయిని చనిపోతుంది అనే పేరెంట్స్ దీనికి సార్ చెప్పి చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చిన్న చెట్టుని తక్కువ నీళ్ళు ఇస్తే ఆ పెరుగుదల ఆగిపోతుంది. పెద్ద చెట్టుతో పాటే ప్రాపర్గా అంటే నార్మల్స్ పాటు ఎలాగో ట్రీట్ చేయట్లేదు. సో ట్రీట్ చేయమని సార్ చెప్పారు. చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవితేజ గారు. సో ఈనాడు మన పేరెంట్ టీచర్స్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మీటింగ్కి ఈ యొక్క ఇచ్చేసినటువంటి అతిథులు మనకి రవితేజ గారు చాలా మంచి గైడెన్స్ ఇస్తారు. వారి స్పీచ్ కోసమే ప్రత్యేకించి నేను రావాలి. వారికి ముఖ్యంగా చాలా చాలా నమస్కారాలు. సొసైటీ నడుపుతున్నటువంటి స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ గారికి, ఇద్దరు స్నేహ సొసైటీ ప్రెసిడెంట్ గారికి, ఈ సొసైటీ వారికి, అందులో సభ్యులైనటువంటి పూజ్యులు పెద్దలు మన బాబాయ్ గారికి, మరి అలాగే వీరేశం పంతులు గారు, మా పంతులు అనుకుంటారు. సో పంతులు గారికి, ఇచ్చేసినటువంటి తల్లులకి, అలాగే పిల్లలకి, పత్రికా విలేకరులకి, టీచర్స్కి, అందరికీ కూడా నాకు నమస్కారం. ముందుగా నేను పేరెంట్ టీచర్స్ మీటింగ్, నాకు యాక్చువల్గా ఇవాళ కలెక్టర్స్తో మీటింగ్ ఉందని ఇందాక కాల్ కూడా వస్తూ ఉంది 11 o'clock అని అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇచ్చి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సామాన్యులకి సేవలు చేసేవాళ్ళు ఒక రీతి అయితే, ఈ అసమానులైనటువంటి వీరికి ఎంతో ప్రతిభ ఉన్నటువంటి వీరికి సేవ చేయడం అనేది నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. అటువంటి పిల్లల తల్లులు ఉన్నారు కాబట్టి సమస్త తల్లులు వీళ్ళతో మాట్లాడాలంటే ముందు ఆ తల్లులతో మాట్లాడాలి. వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్పినట్టు అన్న ఉద్దేశంతో ముందు మీకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇంతమంది తల్లులు వచ్చారు, చాలా చాలా సంతోషము.
మనకి ఏ దైవిక గ్రంథాల్లో చూడండి, దేంట్లో చూడండి, అనాది నుంచి ఈ రకమైనటువంటి కొన్ని అసమానతలు కూడినటువంటి పిల్లలు ఉండడం మనం మొదటి నుంచి చూసాము. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆ పిల్లల్ని ఎటువంటి నష్టపరచకుండా జాగ్రత్తగా వాళ్ళని, కథల్లో ఏముంటుందంటే కొంతకాలం వాళ్ళకి సేవ చేసినాక వారు ఏదైతే మోక్షం కలిగినట్టు, లేకపోతే వారితోటి ఆ పాపాల నుంచి పరిసమాప్తం అయినట్టుగా మనకి కథల్లో చూపిస్తారు. అది నిజంగా వాస్తవం. మనం ఏం చేసినా కానీ వీళ్ళకి మనం మామూలుగా చేసే పిల్లలకి 10 ఏళ్ళు చేయడం, వీళ్ళకి 20 ఏళ్ళు చేయడం ఒకటే ఎత్తు. కానీ అయినా అట్లా అని చెప్పి శ్రమ అనుకొని మనం వదిలేయకూడదు. మనం ఇంతవరకు కూడా చాలాసార్లు అనుకున్నాం, మనము ఎంత పుణ్యం చేసుకున్నామంటే భగవంతుడు మనం పరీక్షించే కాలం. ఈ పరీక్షలో ఈమె నెగ్గుతుందా లేదా, ఈమె సామర్థ్యం ఎట్లా ఉంది, ఆ బిడ్డల్లో కూడా ఎట్లా చూస్తుంది. మీరు నమ్మరు, మేము హైదరాబాద్లో నా నైబర్స్ ఒక బెంగాలీస్ ఉన్నారు. వాళ్ళకి ఒక పాప, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త ఎప్పుడు అంటుండేది, పలానా గడియల్లో పుట్టింది, అదంటే సర్పదోషం ఏదో ఉంది, పిల్లకి కంటికి సంబంధించిన ఇబ్బంది వస్తుందని వాళ్ళ అత్త అంటుండేది ఎప్పుడు మాత్రం. అనుకోకుండా ఆ అమ్మాయి డెఫినెట్గా మారింది. పాప చాలా అందంగా ఉంటుంది, దీపికా పడుకోన్ లాగా ఉంటుంది. హైట్ తెలివి ఫస్ట్ క్లాస్ అయిన డ్రాయింగ్స్ వేస్తుంది. అటువంటి బిడ్డ ఫస్ట్ బిడ్డ ఉన్నందుకు రెండో ఇష్యూకి వెళ్తే ఫస్ట్ బిడ్డని నేను నెగ్లెక్ట్ చేస్తామేమోనన్న ఆ తలంపుతో వాళ్ళు రెండో బిడ్డ ఇష్యూకి కూడా వెళ్ళకుండా ఒకే బిడ్డకి వాళ్ళు కపుల్ ఆపరేషన్ చేయించుకున్నది తల్లి. అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారో చూడండి. ఆ అమ్మాయి ఇప్పుడు నా డిగ్రీ చదువుతోంది. నార్మల్ స్కూల్లోనే వేశారు. 7th దాకా డిఫరెంట్ స్కూల్లో చదివింది. తర్వాత మేమందరం ఆలోచించి కాదు మనం నార్మల్గా వేద్దాము, మిషన్ పెట్టుకుంటే ఆమెకు ఇబ్బంది కలిగేది, చెవులు వాసిపోయేది, తలకాయ నొప్పి, వామిటింగ్స్ వచ్చేది. లెటర్స్ మామూలు స్కూల్లో వేస్తే అందరితో పాటు ఉంటే ఆ ప్రాక్టీస్ అయ్యి కాస్త సైకిల్తోటి ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందన్న ఉద్దేశంతో నార్మల్ స్కూల్లోనే వెళ్తుంది. ప్రిన్సిపల్స్కి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పి అక్కడే చదివించాం. నా డిగ్రీ 2nd ఇయర్లో ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి. సో మీరు అనుకుంటారు వాళ్ళకి కొన్ని టాలెంట్స్ ఇప్పుడు మనకి డాక్టర్ గారు చెప్పారు. ఒక్కొక్క యాక్టివిటీలో ఒక్కొక్క టైప్గా ఉంటారు. ఒక దాంట్లో చాలా సూపర్ ఉంటారు, ఒక దాంట్లో మెతక్గా ఉంటారు, ఒక దాంట్లో యావరేజ్గా ఉంటారు. అలా ఉండదు. కాబట్టి వాళ్ళు దేంట్లో ప్రావీణ్యం బాగుంది, వాళ్ళకి దేన్ని బాగా క్యాచ్ చేస్తున్నారో అది ఆ టెక్నిక్ని మీరు తల్లిదండ్రులు పట్టుకోవాలి. అది పట్టుకొని దాంట్లో మనం కనుక ప్రావీణ్యం ఇస్తే, మనం ఇదివరకు కూడా అనుకున్నాం ఎంత పెద్ద సైంటిస్ట్ అయినాడు ఆయన కూడా అసలు ఎటువంటి ఒక్క బ్రెయిన్ తప్పితే ఏం పనిచేయదు ఆయనకి, బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఏమీ పనిచేయదు. అయినా ఆ తల్లి ఎంత చక్కగా మనకు, అంటే బయట దేశం కాబట్టి అంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగింది. మంచి ఆయన శాస్త్రవేత్త అయినారు స్టీఫెన్ హాకింగ్. ఆయన చేసినటువంటి కనుగొన్నటువంటి ఎన్నో సూచనలు, ఎన్నో సూత్రాలు ఇంతవరకు నార్మల్ మనుషులు కూడా కనుక్కోవాలి. సో ఇట్లాంటి కొందరు మెలకువలతోటి మీరు కనుక్కోవాల్సిందల్లా వాళ్ళ ప్రావీణ్యం. ఎందుకంటే నేను ఇక్కడ యోగా క్లాస్కి వచ్చినప్పుడల్లా చూసేదాన్ని, సార్తో అడిగానండి, సార్ మన టాలెంట్ మన మధ్యలోనే పెట్టుకోవడం కాదు, మన పబ్లిక్లో అందరిలోకి తీసుకురావాలి, మన పిల్లలతో ఒక డాన్స్ వేయించాలి అని నేను ఎప్పుడు అడిగేదాన్ని. వారు కూడా చాలా శ్రమపడి ఆ కోరిక మన్నించారు. ప్రభుత్వం కూడా, కలెక్టర్ గారు కూడా మనకి అవకాశం ఇచ్చినారు. మీరు నమ్ముతారో లేదో, ఆ ముందు రోజు నుంచి నాకు టెన్షన్. వాన పడుతుంది, 2 రోజులు చూడాలంటే కుదరలేదు. వానకి ఎక్కడ బురదలో తెల్లటి బట్టలు, మూవనీల జెండా ఓణీలు చున్నీలు వేసుకున్నారు. ఎక్కడ బురదలో ఏ ఒక్కడన్నా జాగ్రత్తడేమో అన్న భయము, టెన్షన్. మా వాళ్ళందరూ ఏంటి మేడం ఇన్ని రోజులు ఎన్ని ఫంక్షన్స్ పెట్టారు, ఎన్ని చేశారు, ఎప్పుడు ఇట్లా లేరు, ఇవాళ ఎందుకు మీరు అట్లా ఉన్నారు, నా ఫేస్లో తెలిసిపోతుంది. వాళ్ళు కంప్లీట్ అయ్యేదాకా నేను నవ్వాల. 24 hours వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు భయం ఉంది. ఒకవైపు అందరూ చెప్తున్నారు వద్దులేండి డ్రాప్ చేద్దామంటే నో, వాళ్ళు పడినా సరే నేను చేయించాల్సిందే మా వాళ్ళతో, ఇక్కడ దాకా తీసుకొచ్చాను, అదొకటి చేయించాలని అనుకున్నాము. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద చిల్డ్రన్. మరోసారి పిల్లలకి అందరికీ మరోమారి ధన్యవాదాలు మా మాట నిలిచినందుకు.
మన సొసైటీ యొక్క మర్యాదను మీరు కాపాడినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. తల్లిదండ్రులకు అందరికీ ఎంత చక్కగా ఇచ్చారు. నేను అదే అంటాను, ప్రతిసారి ఏదన్నా టాలెంట్ ఏ ఒక్కళ్ళలో ఉన్నా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. మీరు తల్లులు గమనించాలి. మీ పిల్లలు ఇందాక అనుకున్నాను, ఏదో వాడిని ఒక 24 hours 8 hours ఒక బడిలోనే అక్కడ పంపించేసి నా పని నేను చేసుకోవాలి, నేను ఫ్రీగా ఉండాలి అని అనుకోవద్దు. పిల్లల కోసము తల్లిదండ్రులు చేస్తున్న ఉద్యోగాలు మాని వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం, ఇప్పుడు డాన్స్ గ్రూప్లో చూస్తుంటారు టీవీలో, వాళ్ళ కోసం వాళ్ళ వృత్తిని మానుకొని వచ్చి వేరే సిటీస్లో ఉంటున్నారు. ఆ బిడ్డల కోసం ఎక్కడెక్కడ పల్లెల్లో నార్త్ ఇండియాలో డాన్స్ బాగా చేసే పిల్లలుంటే తండ్రి తన ఉద్యోగం అక్కడ చేస్తున్న తల్లి ఆ బిడ్డలు తీసుకొని బాంబేకి వస్తుంది. అట్లాగే హైదరాబాద్లో కూడా చూస్తే మీరు గమనించి ఉంటారు. ఆ ఒక్క బిడ్డని తీసుకొని ఆ తల్లి ఆ పట్టణానికి వచ్చి ఆ టాలెంట్ కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. మనకి మీ కన్నబిడ్డల్ని ఒక మంచి స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత మీది. అటువంటిది మీరే ఏదో టైంపాస్ పంపిస్తున్నాను 4 గంటలు అక్కడ ఉంటే చాలు, అది కాదు. వాటిలో చాలా ప్రావీణ్యం ఉంది. వాళ్ళ ప్రావీణ్యం నువ్వు కనుక్కోవాలి. నువ్వు కనుక్కొని దాని వరకు నువ్వు పని చేయి, బ్రహ్మాండంగా ఉంటుంది. మా హైదరాబాద్లో ఒక అమ్మాయి బ్లైండ్ స్కూల్, మన శకుంతలే కాదు, ఆ అమ్మాయి మన ఇంటర్నేషనల్ సాంగ్స్లో కూడా ఫస్ట్ దాకా వచ్చింది. ఒక అమ్మాయి హిందీ నార్త్ ఇండియన్ అమ్మాయి మరాఠీ అమ్మాయి బాంబే దీని పోటీల్లో కూడా వచ్చింది. సో ఇలాంటి టాలెంట్స్ వీళ్ళకి కల్చరల్ ఆర్ట్ అండ్ కల్చర్లో బాగా చేస్తారు. సెకండ్లీ డ్రాయింగ్ ఆర్టిస్ట్, నేను చెప్పిన ఇందాక అమ్మాయి పేరు కూడా నీలాంజన, ఆ అమ్మాయి పేరు నీలాంజన. ఆ పేరులోనే ఆమె కళ్ళు గీస్తుంది. వాళ్ళంటే బెంగాలీస్ అమ్మవారిని పూజిస్తారు కాబట్టి అమ్మవారి కళ్ళేస్తుంది. అసలు ఎక్కడున్నా ఆమె గోడ మీద గీసిన, పెయింట్లు వేసిన, ఆర్ట్లు వేసిన పిలుచుకొని తీసుకొని వెళ్ళి మనకి దసరా వచ్చిందంటే చాలు ఆ అమ్మాయితోటి అమ్మవారి తలకాయ బొమ్మ వేయించుకుంటుంటారు అందరి ఇళ్ళలో. సో అంత చక్కగా వేస్తుంది ఆమె ఆర్టిస్ట్. సో ఇలాంటి టాలెంట్స్ తీయాలి. ఈ టాలెంట్స్ తీయడానికి మీ తల్లులందరితో మాట్లాడడానికి కోసమే ప్రత్యేకించి మేము వచ్చాము. ఇంతమంది తల్లులు ఉన్నారు, మీరందరూ కూడా గమనించే ఉంటారు మీ బిడ్డల్ని. సో ఆ టాలెంట్ వైపు మీరు కృషి పడాల్సింది. ఇంకేమైనా సాయం అన్నారు, మనకి ఇందాక చాలా డీటెయిల్గా చెప్పారు మనకి సిద్ధయ్య గారు. సొసైటీస్లో ఇట్లా ఉంది, yes it's true అని. ఒకప్పుడు స్టేట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ అని వచ్చేది. సెంట్రల్ ఫండ్స్ ముందు వచ్చేస్తాయి, స్టేట్ ఫండ్స్ ఇప్పటికి గత 3-4 ఏళ్ళగా ఇంతవరకు రాలేదు. స్టేట్ ఫండ్స్ అనగానే భయం వేస్తుంది. ఇంకోటి ఏం చేస్తున్నారంటే, మేము కొంత దూరం సపోర్ట్ చేస్తాము, ఆ తర్వాత మీరే నడుచుకోవాలి అని కూడా అంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరో వచ్చి ఏదో సాయం చేస్తారని కాదు. ఉన్న పరిసరాల్లో మన బిడ్డకి ఏముంది, ఆధార్ కార్డు ఉందా, మన బిడ్డకి ఇంకేం కావాలి, యూడిఐడి కార్డు ఉందా, మీరు ప్రయత్నం చేసి తిరిగి చెప్పించుకోవాలి. నేను ఇంకా ఎవరో నన్ను అందుకోవాలా, తీయాలి, నన్ను గోతుల నుంచి పైకి లాగాలి అని అనుకోకూడదు. నేనే ప్రయత్నం తీసుకొని నేనే బయటికి రావాలి అన్న ధీమాలో ఉండాలి మీరందరూ కూడా. చివరిగా మా డిపార్ట్మెంట్లో ఈ మధ్యన ఏం చేస్తున్నామంటే 25లో మాకు ఒక ప్రొఫార్మా ఇచ్చారు, 52 columns ప్రొఫార్మా. ఆ ప్రొఫార్మాలో ఏముందంటే డిలేడ్ మైల్ స్టోన్స్, టు ఐడెంటిఫై ద డిలేడ్ మైల్ స్టోన్స్. అంటే ఇందాక మనకి సూచనప్రాయంగా చెప్పారు, మనకి మైల్ స్టోన్స్ అని ఒక సిస్టమ్ ఉంది. 1వ నెలలో ఏం చేయాలి, బిడ్డ పుట్టంగానే ఏం చేయాలి, పుట్టిన వెంటనే ఏం చేయాలి, 2 నెలలకు ఏం చేయాలి, 3 నెలలకు ఏం చేయాలి, ఒక కొలతలు ఉంటాయి, కొలమానాలాగా. మేము ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో ఏముందంటే బిడ్డ పుట్టంగానే ఎంతమంది ఏడ్చారు అని తీస్తే నిజామాబాద్లో చాలా తక్కువ మంది ఏడ్చారు సార్. నేను అప్పటికే అంటూనే ఉన్నా, హైదరాబాద్ కన్నా నాకెందుకు నేను ఇక్కడ డిజేబిలిటీ ఎక్కువ మంది ఐడెంటిఫై చేశాను. ఎప్పుడు చెప్తాను నేను, డిజేబుల్ నిజామాబాద్లో ఎక్కువ ఉన్నారు. ఎందుకని ఇక్కడ ఎక్కువ ఉన్నారు? ఆ ప్రమాణం చేస్తే నాకు 80% పుట్టగానే ఏడవలేదు పిల్లలు. పుట్టగానే బిడ్డ ఏడవడం అన్నది సూచిక ఏంటి, బయట ఆక్సిజన్, బయట ప్రపంచంలో పుట్టగానే మన గాలిలో ఉండే ఆక్సిజన్ని తీసుకునేటప్పుడు ఆ పొర సౌండ్ లాగా వచ్చి వాడు ఏడవాలి, క్యాక్ అయ్యాలి. ఏడవలేదు అని అంటే అక్కడ బ్లాక్ వచ్చేస్తుంది బ్రెయిన్లో. గాలి బబుల్స్ రావడం, బ్లాక్స్ రావడం, ఆ బ్లాక్స్ వల్ల వాడి జీవితాంతం ఏదో కొంత లోపం ఉంటుంది. డల్గా ఉండడం, నమ్నెస్ ఉండడం, వెంటనే ట్యూబ్లైట్ అంటారు చూడండి కొంతమంది, లైట్లు బల్బులు కనుక అయితే ఏంగానే వెళ్తుంది, ట్యూబ్లైట్ ఏంది కొంచెం కొట్టుకొని అని వెళ్తాం.
అలా అంటారు. అట్లా వాళ్ళకి ఆ స్టిమ్యులేషన్ కలిగితే కానీ ఏదో కొంచెం ఊపి చెప్పి సైలెంటైనస్గా పక్కన ఎవరైనా చెప్తే దెబ్బముడి అప్పుడు ఆన్సర్ చేస్తాడు పిల్లడు. అలాగవుతుంది అనమాట. అట్లాగా వెంటనే ఏడవకపోతే వచ్చే నష్టం అది. మీరు అనుకుంటారు పుట్టాడు కదా అని. అందుకే చూస్తారు మీరు కొన్ని వీడియోస్ చూసారో లేదో, ఆ ఏడవడానికి ఆ డాక్టర్స్ ఇంతనే ఇమీడియట్గా పీడియాట్రిషియన్స్ 2 కాళ్ళు పట్టుకొని పైకెత్తి నడుము మీద భుజం మీద బాగా తప్పతపాయిస్తారు, కొడతారు. ఎందుకు? అట్లీస్ట్ ఆ రిలాక్సేషన్, ఆ గ్యాప్, ఆ గాలి పోయి వాడు ఏడుస్తాడు అనమాట. ఇట్లాగా పుట్టగానే ఏడకపోతే నష్టమే. నెల రోజులు బిడ్డ మెడ తిప్పలేడు, కళ్ళు తిప్పలేడు. కనీసం కనుగుడ్లు మేము ఏం చెప్తాము, అగ్గిపెట్టి ఉంటుంది కదా, పుల్లలు పెట్టే అగ్గిపిల్లలు ఉండే అగ్గిపెట్టింది కనుక చెవుగాడ పెట్టి ఇట్లా సౌండ్ చేయాలి. రాళ్ళు కూడా వేయకూడదు దాంట్లో, ఓన్లీ పుల్లలే, సగం పుల్లలు ఉండాలి. చెవుగాడ ఊపాలి. మాకు వచ్చిన మా ట్రైనింగ్స్లో మాకు నేర్పిస్తారు మా టీచర్లు కదండి. ఊపినప్పుడు ఆ కనుగుడ్డు బ్లాక్ అయ్యి అటు ఇటు తిప్పాలి బిడ్డ. ఇళ్ళలో మీరు చూడండి, ఉయ్యాల్లో ఉన్నా కానీ గడియారం మోగుతుంది. ఇప్పుడు గడియారం సౌండ్ వచ్చేయాలని గోడ గడియారం సౌండ్ వస్తే గడియారం సౌండ్ కూడా ఆ బిడ్డ ఇటు నిద్రపోయి లేస్తాడు, ఉలిక్కిపడి లేస్తాడు. సో కిటికీలు ఓపెన్ చేసి ఏడుస్తాడు. ఇలాంటివన్నీ కూడా మాకు ఉన్నాయి. 3వ నెలకు వచ్చేసరికి వాడు మెడ తిప్పడం, 4వ ఇంట్లో వాళ్ళని గుర్తించడం, నవ్వడం, ఫేస్లో నవ్వాలి. వాడి ముఖ కవళికలలో ఆడ ఐడెంటిఫై చేయాలి ఆ తల్లిని. అలాగే 4వ నెల కట్ట కూర్చోవడం, 5, 6 నెలలకి బోళ్ళ పడడం, ముందుకు వెనక్కు ఎటో ఒక సైడ్ పడితే మూమెంట్ ఉండాలి. ఆ తర్వాత 9 నెలలకి నిల్చోవడం, 10వ నెల 11వ నెలకు వచ్చేసరికి నడవగలరు. ఇది మా మైల్ స్టోన్స్. ఇటువంటి మైల్ స్టోన్స్లోనే గమనించకపోతే ఆమె అసలు ఏంది నా పురుషుడు. నేను ఒక పాపను మొన్న రాంపూర్లో చూశాను. షీఈస్ ఆల్మోస్ట్ ఆన్ 4.5 years. అయితే మా టీచర్ చెప్తుంది, బరువు లేపడానికి వస్తే ఆమె పిల్ల ఇట్లా స్టిఫ్ చేస్తుంది, చెయ్యి వెనక్కి తిప్పుతుంది, బాగలేదన్నమాట. బాగుంది, ఎర్రగుంది, మంచి కలర్ ఉంది, ఆడపిల్ల అవి లిట్నే అంటారని తీసుకొచ్చేది కాదు అంగన్వాడీ. ఇవంటే నేను మేడం ఆమె ఎంతో చేస్తుంది, చెయ్యి ఎట్నో పెడుతుందని. చివరికి ఏమైంది, ఆమెకి నరాల ఇబ్బందితో వెనకాల ఇక్కడ సమ్వేర్ ఆమె బిడ్డ పుట్టేటప్పుడు 2 నిమిషాలు ఆగిపోయి తర్వాత 15 నిమిషాల తర్వాత ఏడ్చింది ఆ బిడ్డ. ఆ తర్వాత సంథింగ్ డిఫెక్ట్ వచ్చింది. ఆ పాప ఇప్పుడు ఏముందంటే పరిస్థితి, ఇటు కూర్చోలేదు. ఎంతసేపు వాళ్ళ నాయనమ్మ ఎత్తుకొని తిరుగుతూ ఉంది. ఎత్తుకొని ఆ నాయనమ్మకి ఇప్పుడు నవ్వు. చిన్న బిడ్డ అంటే ఎత్తుకుంటారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చినాక ఎత్తుకోని అంటే స్టిఫ్గా ఇట్లనే ఉంటుంది. ఇట్లా బెండ్ కాదు, ఇటు కూర్చోదు, నడుము కడ ఉండదు, ఆ బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వదు. ఎవరికి నష్టము? అప్పుడే కనుక టీచర్ చెప్పినప్పుడు కనుక ఎల్లుంటే ఆమెకి ఏదో మైల్ స్టోన్స్లో ఏదో డిలేడ్ మైల్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో నా మెదడులో ఒక చిన్న మెదడు కాడ ఒక ఆపరేషన్ చేస్తే ఆమెకి ఆ కనీసం సిగ్నల్స్ వెళ్ళి చిన్న మెదడు ఈజ్ ఇంపార్టెంట్, వెరీ చిన్నది. ఆ మెదడు కనుక ఆపరేషన్ చేస్తుంటే ఈ సిగ్నల్స్ ఇచ్చి నడుము వెన్నపూస కూర్చోవడం, బెండ్ అవ్వడం జరిగేది ఏం లేదు. కాబట్టి స్టిఫ్ ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి రెయిన్బోలో ఏమంటున్నారు, 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఒక ఆపరేషన్ చేయాలి. చేసినా కానీ వస్తుందో రాదో గ్యారెంటీ లేదు. కానీ సమ్వాట్ తన బిడ్డ వరకు తను మీరు నిల్చొని నిలుపుకొని ఉంటుంది కదా, అట్లా కాకుండా కొంచెం కూర్చోవచ్చు అని అంటున్నారు. సైకిల్లో కూడా కూర్చోదు, సైకిల్ ఇచ్చాం, సైకిల్లో కూడా కూర్చోదు, జారిపోతూనే ఉంటారు. ఎప్పుడు మంచం మీద పడుకొని ఉండాల్సిందే. సో ఇది ఎవరిది తప్పు? తల్లిదండ్రులు ఏ క్షణాల్లో చేయాల్సింది, ఏ క్షణాల్లో గుర్తించాల్సింది ఆ క్షణంలో, ఆ రోజుల్లో, అన్ని రోజుల్లోనే గమనించి ఉంటే, ఆమెకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే ఆ బిడ్డ ఇవ్వాలి ఇట్లా ఏదా చెప్పండి? కాదు. ఆమెకు అవగాహన లోపం లేదు, పెద్దవాళ్ళకి లేదు. ఈమె చెప్పినా కానీ పట్టించుకోలేదు. అదేంటి అవుటర్ మనకి కనిపించే రంగు వీటిలో చూసుకొనేసి ఆమె ఇది గమనించలేదు. మీరు అనుకుంటుండొచ్చు అంగన్వాడీ టీచర్లు 20 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా చేస్తూ ఇన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళలో కొన్ని సూక్ష్మాలు ఉన్నాయి టీచర్స్కి మేము ఇచ్చిన ట్రైనింగ్స్లో. అది తెలుసుకొని మీరు కనుక అప్డేట్ చేసుకోగలిగితే చాలా వరకు మనం బిడ్డల్ని బాగా చేయగలుగుతాము. ఎనీవే నేనేమనుకుంటున్నానంటే బిడ్డలు ఈ రకంగా పుట్టడానికి 2-3 కారణాలు ఉన్నాయి. పౌష్టికాహారం సరిగ్గా తినకపోవడం గర్భంతో ఉన్నప్పుడు, ఏదన్నా ఇంట్లో వాళ్ళు సరే వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చినాక ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఇంటిల్లి బాధ ఆమెకు సపోర్ట్ చేయాలి, ఆమెకు మానసికంగా మంచి ధైర్యాన్ని ఇవ్వాలి. నువ్వు ఒక
సృష్టిని, ఒక ఇంటికి, ఒక కుటుంబానికి ఒక డెవలప్మెంట్ ఇస్తున్నావు కాబట్టి ఆ బిడ్డ మంచి పౌష్టికాహారం తినేటట్టు, ఆమెకు మానసికంగా ఎటువంటి గొడవలు అట్లాంటి ఏమి లేకుండా చేయడము, ఆమెను మానసికంగా ప్రశాంతంగా ఉంచడం. రెండవది మేనరిక వివాహాలు చేయకుండా, చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయకుండా, ఇవన్నీ ఒకటే అని కాదు, ఇది ఎంత అది ఎంత పర్సంటేజ్ మనం చెప్పలేము, కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి ఈ రకంగా పిల్లవాడు మనకి ఇబ్బంది కలగడానికి. సో బిలో 18 పెళ్లి చేయొద్దు. బిడ్డ కడుపుతో ఉన్నప్పుడు తల్లికి ఇంటికి బాగా సపోర్ట్ చేయాలి. ఆమెకి మానసికంగా ఇప్పుడు నవడేస్ ఇంకా లేటెస్ట్ ప్రెగ్నెంట్ సిరీస్ అని వస్తున్నాయి. కడుపుతో ఉంటే ఏ దేవుడని కాదు, మ్యూజిక్, సైలెంట్ మ్యూజిక్ రావడము, ఆమె మనసంతా మెదడంతా ప్రశాంతంగా సైలెంట్ వరదలాగా నీళ్ళు వస్తున్నట్టు, మొక్కలు పెరుగుతున్నట్టు, మంచి మొక్కలు ఉన్నట్టు, అటువంటి కలర్ఫుల్ ఉండేటువంటి వీడియోస్ వచ్చినాయి ఇప్పుడు. అటువంటి సిడీస్ వీడియోస్ చూస్తూ ఆమె మనసుని ఆల్వేస్, మనకి ఇస్లాంలో చెప్తారు మన జనతుల్ ఫిదా, మన స్వర్గం ఎట్లా ఉంటుంది అటువంటి స్వర్గాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఫొటోస్ ఉంటాయి. మనకి కొన్ని దువాలు ఉంటాయి సంస్కృతంలో, కొన్ని మీకు గాయత్రి మంత్రాలు అన్నీ ఉంటాయి. వితౌట్ శ్లోకము, వితౌట్ వర్డింగ్స్, ఓన్లీ వాయిస్ తోటి కూడా సిడీస్ ఉన్నాయి. అలాంటివి వినుకుంటూ ఉంటే అప్పుడు ఆరోగ్యవంతమైన బిడ్డ పడతాడు. ఇప్పుడు ఏంటంటే మీరు పొలంలో ఒక పంట చేయాలంటే ఎన్ని రంగులు చేసుకొని ఎంత చేసి నువ్వు పొలంలో నాట్లు వేస్తారు. అలాగే ఒక తల్లి ప్రెగ్నెన్సీ కావాలంటే 23 ఏళ్ళ దాకా ఆగడం, ఆమెకు మంచి ఆరోగ్యంగా అయినాక, కన్ఫర్మ్ అయినాక ఆమెకు అన్ని విధాల పౌష్టికాహారం ఇవ్వడము, సైమల్టేనియస్లీ పరిస్థితులు, ఎన్విరాన్మెంట్ కూడా ఆమెకి మంచి పాజిటివ్ గ్రీన్ పాజిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం, పచ్చగడ్డి, ఇటువంటి గ్రీనరీ మన సిటీకి వెళ్తే ఎక్కడ దొరకదు. ఇటువంటి గ్రీనరీ చుట్టుపక్కల ఉండేటట్టు ఏర్పాటు చేయడం, అందంగా ఇంట్లో కూడా పసిబిడ్డ అందంగా నవ్వుతున్నటువంటి బిడ్డ ఫోటో పెట్టడం, ఆ ఇంటిని బాధి ఆమెకు సపోర్ట్ చేస్తే తప్పకుండా మీకు మంచి శ్రీకృష్ణుడు లాంటి హెల్తీ బిడ్డలు పుడతారు. ఇది 100% షూర్. కాబట్టి త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకొని ఆ మందులు వాడుకుంటూ పిల్లవాడి వెంటనే ఉండండి. మీరు ఎటువంటి బిడ్డలను ఎటువంటి వాళ్ళని మేము చూస్తున్నాం ఇక్కడ. సపోజ్ 100 మంది పిల్లలు ఉంటే మనం 25-30 మంది తల్లులు ఉంటారు. వాట్ అబౌట్ 75 మెంబర్స్? వారెవరు కూడా ఏంటి వారి బిడ్డని ఇక్కడ పంపించేసేసి వదిలిపెట్టి ఉంటున్నారా? పేరెంట్ టీచర్స్ మీటింగ్లకైనా వాళ్ళు రావాలి. నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు, నా బిడ్డ ఇప్పుడు ఒక్కొక్క క్లాస్లోకి వెళ్ళి నా పిల్లడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఏమేమి యాక్టివిటీ ఎట్లా చేస్తున్నాడు, నేను ఇంట్లో ఉండి ఇంకేమన్నా ఆవిడకి ఇంకేమైనా చేయించాలా, ప్రాక్టీస్ చేయించాలా. ఎందుకంటే మేము నీలాంజన పాపను చూసాము, వాళ్ళ అమ్మ సైకాలజీ డాక్టరు, బిడ్డ అట్లాంటి బాబు, ఆమె రోజు పొద్దుగోకులు ఇంట్లో ఉండి పిల్లలు స్కూల్ పంపినా ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసేది. ఏంటి డయాగ్రామ్స్ కలెక్ట్ చేసి పెట్టుకునేది, అక్కడక్కడి నుంచి ఇక్కడి నుంచి వీడియోస్ తీసి పెట్టి సాయంత్రం వచ్చేసరికి ఆ పిల్లకి ఇవి ఇవ్వాలి. ఆమె వెళ్ళేలోపు మళ్ళీ రాత్రి పడుకునేలోపు కొన్ని డయాగ్రామ్స్ చేసి పెట్టింది. ఆమె హోంవర్క్స్ అన్నీ చెప్పి రాసి పెట్టి చేసేది. ఇంత చేస్తే నౌ షీ ఈజ్ గ్రాడ్యుయేషన్ అలాంగ్ విత్ అదర్ చిల్డ్రన్తో పాటు. రేపు మేము ఈవెన్ డిఫరెంట్ గ్రూప్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళకి సపరేట్ పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ ఎగ్జామ్స్లో కూడా మేము ప్రిపేర్ చేయిస్తున్నాం మా పాపని. సో మీరు అనుకుంటుండొచ్చు ఏముందిలే 10 ఏళ్ళు రాకుంటే వాడు 1, 2 వాడు పని వాడు చేసుకుంటే చాలు, వాడు ఒక మూల ఉంటారని అనుకోవద్దు. వాళ్ళలో కూడా టాలెంట్స్ తీస్తే వాళ్ళలో కూడా నీకంటే నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ నీ కుటుంబానికి ఆదరుగా ఉండే స్థాయికి కూడా నిలవగలరు పిల్లలు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకి ప్రత్యేకించి మీ యొక్క విలువను గుర్తుంచుకోండి, మీ యొక్క స్థానాన్ని గుర్తుంచుకోండి. మీ పిల్లల పట్ల ఎంత ఎక్కువగా మీరు సమయం కేటాయించి చేశారు అదే మీ బిడ్డకి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్నేహ సొసైటీ వారికి, ఇంటూ లోపల ఉంటున్న మీకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక లెటర్ పెట్టించి డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మా డైరెక్టర్ గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్ళడము. సెంట్రల్ గవర్నమెంట్కే రాయొచ్చు. మీరు అనుకుంటుండొచ్చు మేము మాది ఒక స్కూల్ ఉండేది, రెయిన్బో స్కూల్, అదే రేడియంట్ స్కూల్ ఎల్లారెడ్డిగూడలో ఉంది అమీర్పేటలో. మేము రిపీటెడ్గా స్కూల్స్కి మా ఫండ్స్ కానీ ఏదైనా ఇస్తే మేము అక్కడికి వెళ్ళాం. ఆమె ఏం చేసిందంటే ప్రిన్సిపల్ గారు, అప్పుడు మన అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, వారికి ఒక లెటర్ పెట్టింది. ఎల్లారెడ్డిగూడ అమీర్పేట అంటే థిక్కెస్ట్ పాపులేటెడ్ ఏరియా, మాకు ఇక్కడ స్కూల్ నడపడానికి అందరూ బీద పిల్లలు ఉన్నారు. సో ఇటువంటి మన గవర్నర్స్కి కూడా లెటర్ పెట్టచ్చు, ప్రెసిడెంట్కి కూడా లెటర్ పెట్టచ్చు. ప్రత్యేకించి ప్రెసిడెంట్స్, గవర్నర్స్,
జడ్జెస్కి వీళ్ళకి ఒక సపరేట్ వాళ్ళ బాధ్యత ఉంది కాబట్టి మీరు అన్నట్టు మనం ఏదైతే గ్రాంటింగ్ ఎయిడ్స్ 100% పూర్తిగా రావట్లేదు, దీంతో ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం జస్టిస్ తరఫున వీరి తరఫున పంపిద్దాము. గవర్నర్స్కి వాళ్ళకందరికీ కూడా మూకుమ్మడిగా అందరు కలిసి పెడతాం. నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ నిజామాబాద్ సిద్ధయ్య గారే కాదు, ఇంకా డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అందరూ కలిసి మనము మన యొక్క సమస్యల గురించి ఒక మంచిగా ఒక డ్రాఫ్ట్ తయారు చేసి అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి మనము తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్కి పంపిద్దాము. గ్రాంటింగ్ ఎయిడ్ గురించి అయితే రిపీటెడ్గా మొన్ననే వచ్చింది, అప్పుడు 3-4 ఏళ్ళ తర్వాత. సో ఇది ఉంది పరిస్థితి. అంటే వాళ్ళకి గవర్నమెంట్లో వాళ్ళు చూసేది ఏంటంటే మేము 100% ఇవ్వడానికి అన్నీ మన స్నేహ సొసైటీ లాగా కాన్ఫిడెంట్గా నడిపే ఇన్స్టిట్యూట్స్ లేవు. 100 అని చెప్తారు, తీరా పోయి చూస్తే ఆడ 25% కూడా ఉండలేదు. దాన్ని బేస్ చేసిన మేము డిడక్ట్ చేస్తున్నాము. వాళ్ళు 100 ఇస్తే మేము 50 ఇస్తున్నాము, వాళ్ళు 100 అడిగితే 50 రూపాయలు ఇస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. సో అది కూడా వాస్తవం కాదు, అందరూ అట్లా చెయ్యరు కదా. సో ఇది కూడా ఉంది. మేము సెంట్రల్ గవర్నమెంట్ వారి దృష్టికి మా డైరెక్టరేట్ ఆఫ్ డిజేబుల్ వెల్ఫేర్ వారికి కూడా మేము తెలియజేస్తాం. ఇటువంటి స్టేషన్ తిరుగుతున్నాయి. ఇక్కడ ఒక నష్టం ఏమవుతుందంటే తెలివితలోడు వాడే ముందుకు వెళ్తున్నాడు. అందులో ఏదో కొంత పార్షియల్ బ్లైండ్, పార్షియల్లీ డిసబిలిటీ ఉన్నవాడు 100% బెనిఫిట్ పొందుతున్నాడు. నిన్న మేము క్యాంప్ పెట్టాము కదా, లాస్ట్ మంత్ జూలై ఎండింగ్లో మన కలెక్టరేట్లోనే పెట్టాము. పెడితే అన్నీ బాగున్నాకేమో 100% ఉంది డిసబిలిటీ యాజ్ పర్ ద సర్టిఫికేట్. అసలు పూర్తిగా ఏం బాగాలేదు మనకేమో 25 to 30%, 50 లోపల ఉంది. ఇటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందువల్ల కూడా ఎవరికి నమ్మబుద్ధి కావట్లేదు అక్కడ సర్టిఫికేట్స్ మీద. అందుకే యూడిఐడి కార్డ్స్ కూడా తర్వాత చాలా వరకు ఆపేసినాము. 22 వరకు ఇచ్చినాము యూడిఐడి, 23లో కూడా ఇచ్చినాము. 24 and 25లో యూడిఐడి కార్డ్స్ పంపడం అనేది ఆపేశారు. సో మేము మన దృష్టికి తీసుకెళ్దాం, గవర్నమెంట్ దృష్టికి. తప్పకుండా మీరు అందరూ అన్నట్టు గ్రాంటింగ్ ఎయిడ్ గురించి అది లేకపోతే కనీసం ఆర్థికంగా మనకి బలోపేతం చేస్తేనే కదా మనం ఏదైనా ముందుకెళ్ళడానికి. డబ్బు లేదని మనం ఏం చేయలేము. సో తప్పకుండా నా వంతు సహకారం నేను తప్పకుండా అందిస్తాను. సో ఈ అవకాశం 20 నుంచి ఆల్మోస్ట్ గ్రాంటెడ్ ఈ విధంగానే వస్తుంది. బట్ నేను ఇవాళ ఎందుకు మాట్లాడానంటే గైడ్లైన్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నిన్న సాయంత్రం ఢిల్లీతో మాట్లాడాను నేను. సో సిఆర్ఆర్ కంపల్సరీ, యూడిఐడీలు కంపల్సరీ అనేది. యూడిఐడీలు కంపల్సరీ అనేది చాలామంది పేరెంట్స్కి తెలియదు. వాళ్ళ పిల్లలకి యూడిఐడి ఉందా లేదా అనేది చాలామంది తెలియదు. బట్ ఇక్కడేమవుతుందంటే ఆయన చెప్తున్నాడు మీ దగ్గర 128 చిల్డ్రన్కి యూడిఐడి ఉంది, 128లో అందులో 18 మంది పిల్లలు అదర్ డిజబిలిటీస్ ఉన్నారు. సో మీరు ఉన్నది 110కి గ్రాంట్ రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా ఒక పిల్లవాడిని, డిజబిలిటీ పిల్లవాడిని స్కూల్లో ఎడ్యుకేషన్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం యూడిఐడి ఓకే, ఎడ్యుకేషన్ కోసమే. సో ఇది ప్రధానంగా మేమందరం కూడా లేవనెత్తుతున్న ఇష్యూ. సో 21 జూన్ రోజు మేమందరం కేంద్ర మంత్రిని కూడా కలిసి ఈ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఇవన్నీ కూడా మీరు ఇచ్చే 14,500 రూపాయలు సార్ మాకు జీతము. 14,500లో మీరు 10% కట్ చేసి ఇస్తారు. అంటే మాకు ఇచ్చేది మీరు దాదాపుగా 13,000 ఇస్తారు. 13,000 రూపాయల కోసము సో ఒక స్పెషల్ బీఈడి, నార్మల్ బీఈడి వాళ్ళు కూడా బీఈడి చేస్తున్నారు. వాళ్ళు వేళ్ళల్లో లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి రేని రెన్యువల్ వీళ్ళకి ఎందుకు అని అడుగుతున్నారు. సో నార్మల్ బీఈడి కూడా బీఈడి వాళ్ళు కూడా గవర్నమెంట్ టీచర్లు అవుతారు. స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చెప్తారు. మరి వీళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు రెన్యువల్ చేసుకోవాలి? వాళ్ళు లైఫ్ లాంగ్ ఒకసారి బీఈడి పాస్ అయితే వాళ్ళు ఎందుకు రెన్యువల్ చేసుకోకూడదు? వాళ్ళలో లక్షల్లో జీతాలు ఉంటాయి, వీళ్ళకి 13,000 మ్యాక్సిమం వీళ్ళు ఇచ్చారు గవర్నమెంట్. సో ఇవి ఎందుకు వై డిస్పారిటీస్ అనేది మేము ప్రధానంగా లేవనెత్తుతున్న సమస్య. లేవనెత్తినాం ఆల్రెడీ.
కేంద్ర మంత్రికి ఇచ్చినాము, కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాము, జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాము. సో అందరికి ఇచ్చాము. ఇచ్చి సో ఒకటే అడుగుతున్నాం ఏంటంటే, వీళ్ళకి మీరు ఆర్సీఐ పుట్టిన తర్వాత ఇది కేవలం ఈ రెన్యువల్స్ ఎందుకో తెలుసా, కేవలం ఆర్సీఐకి డబ్బులు రావడం కోసమే పెట్టింది. ఎవ్రీ రెన్యువల్ అప్పుడు వీళ్ళు కొంత డబ్బులు కడతారు. అది కూడా 100 మార్కులు ఉంటేనే రెన్యువల్ అవుతుంది. ఈ 100 మార్కులు రావాలంటే ఎవరు పెట్టాలా ట్రైనింగ్? వీళ్ళకి రిప్రెసర్కు సిఆర్ఈ ట్రైనింగ్స్ ఎవరు పెట్టాలా? ఆర్సీఐ పెట్టాలి. ఆర్సీఐ ఇంతకాలం పట్టించుకోలేదు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. సో సమస్యలు సుడిగుండంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ఇదే కాదు, దేశవ్యాప్తంగా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ రాదు. తెలంగాణ, ఆంధ్ర నుంచి ప్రధానమైన 2009 నుంచి చెప్తున్నాను. 2014లో అప్పుడు మినిస్టర్ని కలిసినాం. 2014 జూన్ 11 రోజు అప్పుడున్న తావర్చంద్ గెహ్లాట్ గారు, ఇప్పుడు కర్ణాటక గవర్నర్ అయిన మినిస్టర్ గారు కలిసి, సార్ 18 సంవత్సరాల తర్వాత పిల్లల్ని స్కూల్ వచ్చి పోమండి రెడీ పోవాలంటే అట్లానా? నాకు తెలియదు. అట్లా పంపిస్తారు, ఏం చేస్తారు పిల్లలు, మెంటల్ హ్యాండికాడ్ పిల్లలు బయటకు పోయి ఏం చేస్తారు అన్నాడు. సో చాలా స్పందించాడని చెప్పేసి ఆయన మళ్ళీ ఒకటి కూడా అడిగిండు. అప్పుడు ఆ రోజు చెప్పారు, అయ్యా మీరు నాకు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ వెంకయ్యనాయుడు గారికి చెప్పకండి, ఎందుకంటే ఆయన ఒక పెద్ద మీ ఆంధ్ర ఆయనకి చెప్పకండి, నేను ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అన్నాడు. కరెక్ట్గా 2-3 ఇయర్స్ తర్వాత ఏమి స్పందన లేదు. మళ్ళీ మేము అడిగినాం అదే తావర్చంద్ గెహ్లాట్ని, సార్ 3 ఇయర్స్ బ్యాక్ మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినామంటే అప్పుడు ఒక మాట అడిగిందంటే 18 సంవత్సరాల దాకా గవర్నమెంట్ బాధ్యత, 18 సంవత్సరాల తర్వాత పేరెంట్ బాధ్యత. అదే మినిస్టర్, సేమ్ మినిస్టర్ ఆఫ్టర్ 3 ఇయర్స్. సో ఆయన్ని ఎడ్యుకేట్ చేసాము, ఆ విధంగా ఎడ్యుకేట్ చేశాను. సో ఇది జరిగింది. అయినా కానీ ఒక 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చిండ్రు. సో మనం ఇక గ్రాంటెడ్ విషయాలు మేడం ముందు ఎప్పుడు డిస్కస్ చేయలేదు, మేము కూడా ఎప్పుడు చేయలేదు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ కాబట్టి ఇది రికార్డ్ చేసుకొని రికార్డ్స్ మినిట్స్ పంపిస్తామని మినిస్ట్రీకి. యాక్చువల్గా మేము మాట్లాడింది ఏదైతే ఉన్నదో రికార్డ్ చేసుకొని రికార్డ్స్ మినిస్టర్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా మేడం గారు చెప్పింది ఒకటే, చెప్పింది సేమ్ విషయమే. డాక్టర్ రవితేజ గారు చెప్పింది ఏంటంటే పేరెంట్స్ బాధ్యత పెరగాలి, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ పెరగాలి, పేరెంట్స్ డిమాండ్స్ పెరగాలి. సో మా పిల్లవాడు ఎట్లున్నాడు, వాడు చదివి ఏమన్నా ఉద్యోగం చేసేది ఉందా అనే భావన వదిలేస్తే వీడు పెద్ద అయిన తర్వాత నాకు సమస్య కాకుండా ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడు అని సంతృప్తి, వాడిని కొంచెం ఎంకరేజ్ చేస్తే అట్లా వాళ్ళు కూడా ఒక జాతీయ స్థాయిలో ఒక సర్టిఫికెట్ సో ఏదో ఒకటి వాళ్ళు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే వీళ్ళందరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారో స్కూల్లో, వాళ్ళ ఇంట్లో 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పేరెంట్స్కి ఇబ్బంది ఉండదు. వాళ్ళ లైఫ్ లాంగ్ పేరెంట్స్కి వాళ్ళు సబ్మిసివ్గానే ఉండి, వాళ్ళు అనుకూలంగానే ఉండి ఉంటారు. లేకపోతే మీ వాళ్ళు స్టార్ట్ అయితే పేరెంట్స్ని కొట్టడం మొదలు పెడతారు. పేరెంట్స్కి వైలెన్స్ ఎక్కువగా పేరెంట్స్ కూడా చేస్తారు. ఇంట్లో వస్తువులని పడేయటం, తల్లిదండ్రులు కొట్టడం, తిట్టడం, సో ఇవే చేస్తారు ఎక్కడైతే ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వలేదు వాళ్ళు. సో కాబట్టే మనం స్పెషల్ స్కూల్స్ అంటున్నాం. సో ఈ 8 గంటల రిలాక్సేషన్ అనేది ఇవ్వండి. వాళ్ళు బయటకు వస్తే పనికి పోయే పేరెంట్స్ పనికి పోతారు. లేకపోతే ఏమవుతుంది, ఒక పేరెంట్ ఆ పిల్లవాడిని పట్టుకొని కూర్చోవాలి, పని వదిలేసి కుటుంబం ఎట్లా నడవాలి. సో ఈ ప్రధానంగా వస్తున్న ఇష్యూస్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కోసం అందరం ప్రయత్నం చేస్తున్నాం. పేరు కౌసల్య, నా బాబు పేరు అబ్దుల్ రెహమాన్. తను డౌన్ సిండ్రోమ్. ఇవాళ రాలేడు ఎందుకంటే తను కొద్దిగా జ్వరం ఉంది, అందుకని ఇంట్లోనే ఉన్నాడు. నేను పేరెంట్స్ మీటింగ్ అంటే వచ్చాను. సో మీరు అందరూ చెప్పింది విన్నాను, బాగా అనిపించింది. సరే ఇది అంటే నా బాబు ఇప్పుడు డెవలప్ అవుతున్నాడు సార్. 1 year నుంచి చేస్తున్నాను, అంటే వచ్చి ఒక 3-4 months అవుతుంది. వాడు ప్రాపర్లీ మంచిగా ఇంట్లో బిహేవియర్ చాలా బాగుంది, అందరితోటి ఆడుకుంటున్నారు. నాకు 4 పిల్లలు, 3 పాపలు, ఈ బాబు ఫస్ట్. తను ఇప్పుడు మంచిగా బిహేవ్ మంచిగా చేస్తున్నారు సార్. ఇలాగే అంటే సార్ చెప్తున్నారు కదా గ్రాంట్ దొరకలేదు అంటే అవకాశం ఉండదేమో అని. నేను
పిల్లలు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఇలాంటి పెద్దలు ఉన్నారు. సో డిడబ్ల్యూ మేడం లాంటి వాళ్ళు, వీరేశం సార్ లాంటి వాళ్ళు, బాబా గౌడ సార్ లాంటి వాళ్ళు, ఇక మనకి రిసోర్స్ పర్సన్స్ లాగా మనకి రవితేజ సార్, వీళ్ళందరూ కూడా మంచి సపోర్టర్స్ మనకు ఉన్నారు. సో సమాజంలో మనం ముందుకు పోతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మనం అడగడానికే చాలా సిగ్గుపడతాం. సో కాబట్టి తప్పకుండా అమ్మా నేనేమంటున్నానంటే మిమ్మల్ని అంటున్నా, ఏమంటే ఒక పేరెంట్ అసోసియేషన్ పెట్టండి. నేను ఆ పేరెంట్ అసోసియేషన్ని ముందుకు తీసుకుపోతాను, కొంతకాలం రిజిస్ట్రేషన్ చేద్దాం. సో మీరు ఒక కమిటీ లాగా ఏర్పడండి. సార్ చెప్పారు ఇందాక, ఒకరితోటి ఒకరు షేర్ చేసుకోవచ్చు, సమస్య లేదని ఉంటే ఒకరి ఇబ్బందుల్ని ఒకరు షేర్ చేసుకోవచ్చు పేరెంట్ అసోసియేషన్లో. సో ఈ విధంగా ముందుకు పోదాము. పేరెంట్స్ని నేను ఎంపవర్ చేయాలని అనుకుంటున్నా. మీరందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క రిప్రజెంటేషన్ చేస్తే ఎంతమంది, కొన్ని వేల మంది మానసిక వికలాంగులు, నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 3,000 మంది మానసిక వికలాంగుల్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నా దగ్గర ఇప్పటి వరకు 1,600 మంది చదువుకొని బయటికి వెళ్ళిపోయినారు. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ మొత్తం 1,600 మంది పిల్లలకి మనం ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చినాం. సో ఇది ఒక పెద్ద వ్యవస్థనే. మరి ఆ వ్యవస్థని మీలాంటి మోటివేటర్స్ ఉంటే తప్పకుండా ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి గిరిధర్ గారు అని ఒక జాయింట్ కలెక్టర్ ఉండేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన అడిగాడు, ఏమయ్యా సిద్ధయ్య నీ టైం అంతా ఇట్లా ఇదంతా ఎందుకు మేము చేస్తున్నావు, ఆడేడ తిరిగి ఇదంతా కూడా చేయకు, నీకు ఏదైనా కావాలంటే ప్రపోజల్ ఇవ్వు, నేను గవర్నమెంట్కి పంపిస్తా అన్నాడు. సో ఆ రోజుల్లో నేను మెంటల్ హ్యాండిక్యాప్ స్కూల్లో 6 months పనిచేసిన ఫీల్డ్ వర్క్లో. పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు, నాకు కూడా సరదాగా ఉండేది, పోయేవాడిని రిపోర్ట్ రాసేవాడిని, అంతేగాని పెద్దగా చదువుకోలేదు, నేర్చుకోలేదు. అయితే ఆ సార్ ఒక ప్రపోజల్ అడిగితే నేను ఒక సైకియాట్రిస్ట్ దగ్గర పోయాను. సార్ మెంటల్ రిటార్డేషన్ డెఫినేషన్ ఏమంటే కొంచెం చెప్తారా సార్ అని. ఏమన్నా పిచ్చిపోకగాళ్ళు. ఆ స్థాయి నుంచి జిల్లాలో రవితేజ గారు కానీ, వికాస్ గారు కానీ, విశాల్, ఇప్పుడు మంచి డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. ఇప్పుడన్నా కానీ మనం డాక్టర్ సలహాలు తీసుకొని మన పిల్లల అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దాం. సో తప్పకుండా మనందరం కూడా ఒక ఫార్చునేట్ థింగ్స్ ఏంటంటే పాజిటివ్ అటిట్యూడ్ ఉన్న డాక్టర్ రవితేజ గారు. సో ఎప్పుడు రాత్రి ఫోన్ చేసినాను సార్కి, నేను జస్ట్ అది కూడా మేడం చెప్పినాడు యాక్చువల్గా, థ్యాంక్స్ మేడం గుర్తు చేశాడు. యాక్చువల్గా పోయినసారి 5 డాక్టర్లు పిలిచినాము, చాలా లెంతీ టైం తీసుకున్నాము. అప్పుడు డాక్టర్ సురేష్ కుమార్ని పిలిచినాము, విష్ణువర్ధన్ గారిని పిలిచినాము, సాధన మేడంని పిలిచినాము, వికాస్ గారిని పిలిచినాము, ఇంకా మెజిషియన్ రంగనాథ్ గారిని 5 పిలిచినాం పోయినసారి. సో ఈసారి అంత గొప్పగా చేస్తానికి ఏంటంటే మేము కూడా బాగా అలసి ఉన్నాం బాగా. 15th August తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మాకు టీఐ ఎవల్యూషన్స్ ఇవన్నీ కూడా బాగా అలసిపోయి ఉన్నాము, ఓపిక కూడా లేదు. సో అనుకొని లాస్ట్ రాత్రి మేడంకి ఫోన్ చేస్తే రవితేజ గారికి చెప్పారా, చెప్తాను మేడం తప్పకుండా, ఆయన మా ఇంట్లో ఉన్నారు బట్ చెప్పలేదు. సార్కి ఫోన్ చేశాను, సార్ వేరే షెడ్యూల్ ఉంది సార్, అయినా కానీ మీ స్కూల్ కదా వస్తాను. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ రవితేజ. కంటిన్యూ చేసుకుంటాం. వీఆర్ థ్యాంక్ యూ. వీళ్ళతో మనకు కమిటీ ఉండే. ఇప్పుడు ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కాలము 2 సంవత్సరాలు ఉంటుంది. సమాజ సేవలో మునిగి ఉన్న వారిని మనం ఈ కమిటీలో చైర్మన్గా, వైస్ చైర్మన్గా పెట్టుకుంటాము. బాబా గౌడ్ గారు, ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. సో ఇప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, అదేవిధంగా పారాలీగల్ వాలంటీర్గా పనిచేస్తున్నారు. ఆయన మెరిట్ సైడ్ చూసిన తర్వాత ఆయన్ని మనం చైర్మన్గా తీసుకున్నాం. ఆయనకి ఇంకొక సంవత్సరం కూడా ఆయనకి పదవి కాలం ఉంటుంది. అదేవిధంగా జగదాంబారావు సార్, తను మిషన్ భగీరథలో డిఏఓగా పనిచేస్తారు సార్.
సో వారిని మనం మన దగ్గరే ఉంటాడు కాబట్టి మనలో క్వాలిటీలో ఉంటారు కాబట్టి వారిని మనం వైస్ చైర్మన్గా తీసుకున్నాం. సో ఆయన కానీ షేక్ అహ్మద్ కానీ వాళ్ళిద్దరు కూడా ఇద్దరు పిల్లల పేరెంట్స్ వాళ్ళు. సో ఇది మనకి పాత కమిటీ ఉండే. సో ఆ కమిటీకి సంబంధించి సార్ని మాట్లాడవచ్చు. జనరల్ మాట్లాడు కమిటీ గురించి మాట్లాడుతున్నాను. మీటింగ్ సమావేశం మనకు కోర్స్ నేను నా 30 ఏళ్ళ సర్వీస్లో ప్రతిసారి పేరెంట్స్ మీటింగ్ అటెండ్ చేస్తుంటే, కానీ అక్కడ ఒక ప్రతినిధిగా మాత్రమే పాల్గొన్నా. ఇక్కడ ఒక బాధ్యతాయుతంగా పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించిండు సార్కు మొట్టమొదట నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఇది ఇట్లాంటి సమావేశంలో సారు కొంత వ్యక్తపరిచిన దానికి నాకు కూడా కొద్దిగా రియాక్ట్ అయిపోయినా. నిజంగా మరి ఇంత లోపలికి నేను ఇప్పటిదాకా కూడా ఆలోచించలేదు. ఎంత ఫండ్స్ వస్తాయి, ఎంత పోతాయి, ఇదంతా కూడా నేను అంత ఆలోచించలేదు. నిజంగా ఇది ఖచ్చితంగా మనం ప్రతిఘటించాల్సిందే. ఆ స్కూళ్ళకి ఎంత గ్రాంట్ ఇస్తున్నారో దాంట్లో కనీసం ఇది 50% కూడా కాదు మనకి ఇచ్చేది. మరి దీన్ని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు. దీని కొరకు ఇప్పుడే మా మేడం గారు చెప్పారు. మేడం గారు లాంటి స్ఫూర్తి ఉంటే మనం ఏదైనా సాధిస్తాం. ఇక్కడ కాదు ఎక్కడికంటే కూడా పోవడానికి రెడీ ఉన్నాం. నేను కూడా మీతో నేను ఒక కమిటీ చైర్మన్గా కూడా నేను ఎస్ఐకి చెప్తున్నా. నాతో చేతనైనంత ఎక్కడికైనా అనేస్తాను. ఎక్కడికైనా పోయి మనం సాధించుకుందాం. దాని గురించి ఎలాంటి ఇది లేదు. సార్ మరి ఇంత త్యాగం చేసి దీన్ని నడిపినందుకు ఆయనకు మనం ఎంతో రుణపడి ఉండాలా. ఆయనకు ఎంతో మనం సహాయ సహకారాలు అందించాలి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏం పనిచేద్దు సార్, మేమున్నాం మీ వెనుక. ఈ ప్రభుత్వము మీద ఎలాంటి ఆశలద్దు మనకు. సరే ఇస్తే ఇవన్నీ, లేకుంటే మన హక్కుగా కొట్లాడి తెచ్చుకుందాం. రూపాయి న్యాయ పైసలు కూడా బయట చేసి తెచ్చుకుందాం సార్. రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కుల గురించి కొట్లాడడానికి మనం ముందటుందాం. దాని గురించి ఎలాంటి సంశయం లేదు అని తెలియజేస్తూ, మరి మేడం గారు కూడా ఈరోజు నా పిల్లలు అక్కడ నా పిల్లల్ని ఆడ పరేడ్లో ఆమె నేను నవ్వడం కూడా మర్చిపోయినా. వీళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారు అంటే నిజంగా నేను దురదృష్టవంతుని. నేను ఆ రోజు ఆ మీటింగ్ ఆ పరేడ్ చూడడానికి కూడా వచ్చాను ఇక్కడికి. కానీ ఏంటంటే నేను దాంతో పాటుగా మా డివిజన్లో నేను ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడిని, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిని. వాళ్ళు అక్కడికి పిలిచారు. అక్కడికి పోయేసరికి ఈ వర్షంలో అప్పటికే మీటింగ్ అయిపోయింది అనగానే నేను ఇక్కడికి వచ్చేసిన. కానీ అప్పటికే మీటింగ్ అయిపోకుండా సార్ వాళ్ళు అక్కడనే ఉన్నారు. నేను అది మిస్ అయిపోయినా. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ దట్ ఇన్సిడెంట్. కానీ వచ్చే 26 జనవరి నాడు బ్రహ్మాండంగా నేనే ముందు నుండి దాన్ని నడిపించడానికి నేను కృషి చేస్తా. యాక్చువల్గా అక్కడ స్టాల్ కూడా మా కోర్టు స్టాల్ కూడా మేమే ప్రతిసారి పెడుతుంటే ఈసారి ఆ స్టాల్ కూడా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి నేను అక్కడికి రాలేకపోయినా. కాబట్టి మరి అది కూడా కొంత నాకు మేడం చెప్తే బాగా ఇది అనిపించింది. ఆ మేడం కూడా మన జిల్లాకు ఒక అధికారినిగా రావడం మన అదృష్టం. అది మరి ఇట్లాంటి అధికారులు ఉన్నప్పుడే మనము ఏదైనా సాధించుకోవాలి. కాబట్టి తూచా తప్పకుండా మన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుందామని తెలియజేస్తూ, మరి ఈరోజు మనందరం ఒక ప్రత్యేకమైన వేదిక మీదనే కలుసుకున్నాం.